పరిశుద్ధమైన నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సమయము మరొక దినాన్న మనకు వస్తుందో రాదో తెలియదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ మాట సమయము చాలా చెప్పాలి. ఎవరంటున్నారు ఈ మాట? సమయము కొంచెమే ఉన్నదని ఎరిగి మన అపవాదైన శత్రువు అని సాతానుడు ఎలా వస్తున్నాడు. అందుకే సమయము విలువ క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. లోకంలో ఎవరికి తెలియదంటే అది అయితే నేను చెప్పను, కానీ వాళ్ళకి తెలిసినా దానికి తెలిసిన విధముగా ఉపయోగించుకుంటారు. కానీ క్రైస్తవుడికి సమయ విలువ తెలిస్తే ప్రార్థనలో కానీ, వాక్యములో కానీ, సువార్త ప్రకటించే విషయములో కానీ, క్రీస్తు ప్రేమ మనుషులకు చూపించే విషయములో కానీ, ధర్మ కార్యములు చేసే విషయములో కానీ ఆలస్యం చేయుడు, వాయిదా వేయుడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఇవ్వాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన సమయం కనుక నేను ఇవ్వకపోతే, ఈ సమయాన్ని దాటి నేను ఎదరికెళ్తే చచ్చిపోతే, చెప్పాలి, చచ్చిపోతే మళ్ళా సమయం నాకు వస్తుందా? కాబట్టి మీకు మంచిగా దేవుని యొక్క మనస్సు ఏముందో మీకు చెప్తాను, వినండి. యెషయా గ్రంథానికి రండి. దేవుని మాటలు రోజు విన్నట్లుగా మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా నా దేవుడి మాట నవనూతనమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రండి, యెషయా గ్రంథానికి రండి. 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నా వైపు చూడండి. చూడండి, ఇక్కడ ఈ 26వ అధ్యాయం అంతా కూడా ఏ విధముగా రాయబడింది అనంటే, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు అని మనము మొదట చదువుకున్నాం. చూడండి, యెషయా కాలంలో, యెషయా ప్రవక్త కాలంలో దరిదాపు 100 నుంచి 150 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్ళిపోతారు అని ముందుగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు, మీరు ఒక 150 సంవత్సరాల తర్వాత మీరు బబులోని చెరకు వెళ్ళిపోతారు. అయితే మీరు ఎవరి మీద ఆనుకోవాలి తెలుసా? నా మీద ఆనుకోవాలి. దేవుడికి స్తోత్రం. మీరు అక్కడికి వెళ్ళి దేని పడితే దాని మీద ఆనుకోకూడదు, కానీ నీ దేవుడని యెహోవా మీద నువ్వు ఆనుకోవాలి. ఏం కోవాలి? ఆనుకోవాలి. చూడండి, ఆనుకొనుట అనే విషయము కొరకు మనము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానించుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, చాలామంది ఆనుకునే విషయంలో ఈ లోకంలో చాలా విధాలుగా చాలా వ్యక్తులు చాలా సందర్భములు ఆయా ప్రదేశాలలో ఆనుకుంటారు. ఆనుకుంటామంటే గోడకు ఆనుకోవటం కాదు, కుర్చీకి ఆనుకోవటం కాదు, మనిషికి ఆనుకోవటం కాదు, ఈ ఆనుకోవటం కాదు. ఒక వ్యక్తి క్రీస్తు రక్తము చేత కడగబడక ముందు ఆ వ్యక్తి దేని మీద ఆధారపడ్డాడు? ఒకడు లోకం మీద ఆధారపడతాడు, సంపాదన మీద ఆధారపడతాడు, లేకపోతే వ్యక్తుల మీద ఆధారపడతాడు, వ్యక్తుల యొక్క సంపాదన మీద ఆధారపడతా ఉంటాడు, వ్యక్తుల ఆస్తుల మీద ఆధారపడతా ఉంటాడు. ఒరే, నువ్వు దేని మీద ఆనుకున్నావురా, దేని మీద ఆధారపడ్డావురంటే, నేను ఆడి సంపాదన మీద ఆధారపడ్డాను, వాడి సంపాదన మీద ఆనుకున్నాను అని అంటాడు. అలాంటిది ఇప్పుడు ఈ గ్రంథము ఏమని చెబుతుందంటే, అటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను కోరుకున్నాను. ఇంకా చివరగా చెప్పాలంటే నీ కొరకు నా ప్రాణమే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు ప్రాణమును పెట్టాను. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆనుకుంటావంటే ఎవరైనా ఏం చెప్తారు? నీ మీదే ప్రభువా అంటాం. అయితే చాలామంది ఆనుకోవటం లేదు, అది అక్కడ వచ్చిన ఇబ్బంది. దేవుడి మీద ఆనుకోవటం లేదు ఈ రోజుల్లో. ఆనుకున్నట్టుగా ఉంటున్నారు. అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకోకుండా లోకం మీద, పరిస్థితికి తగిన ఆ పరిష్కారం మీద, లోకం మీద, లేదా
మనకి ఏదైనా సంభవిస్తే అరే దీనికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అంటే ఫలానా చోట అంటే అక్కడికి పోయి అక్కడ ఆనుకుంటున్నారు. ఎవరు అంటే క్రైస్తవులు. అందుకే దేవుడు చాలా బాధపడు, నా మీద ఆనుకోండి, మీరు నా మీద ఆనుకోండి. మీరు గమనించండి, మన పిల్లలతో గనక మన బండి మీద వెళ్తున్నప్పుడు మన వెనకాలన్న మన కుమారుడికి కానీ కుమార్తెకి ఏం చెప్తాం? ఒరే నా మీద ఆనుకో. అవునా? ఆడు మన మీద ఆనుకుంటే వాడికి స్పర్శ మనకు తగులుతుంది. అమ్మ ఇడు బాగానే పట్టుకున్నాడురా అని మనకు అర్థమవుతుంది. అదే వెనకాల కూర్చుని ఆడు మనల్ని పట్టుకోకుండా అలాగుంటే మన బండి తోలుతాం. కానీ ఈడేంటి ఏం పట్టుకున్నాడో, చిన్నపిల్లడు ఈడేం పట్టుకున్నాడో, ఈడు ఎవరి మీద ఆనుకున్నాడు అన్న ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి ఆడు దగ్గరగా తీసుకుని వాడి చేతులు మన పొట్టకేసుకుని ఆడు మన మీద ఆనుకున్నాడు అని ఒక నిర్ణయానికి మనం వస్తేనే కదా బండి తోలుతాం. అవునా కదా? ఎవరైనా అంతే. అలాగా ఆనుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద అలా ఆనుకోవాలి, ప్రతి దానికి ఆనుకోవాలి. అంటే ఆధారపడటం, ప్రతి దానికి ఆధారపడాలి, ప్రతి దానికి ఆధారపడాలి, ఆనుకోవాలి. ఇంకా ఆయనే. బాధ కలిగిందా ఆయన మీదే, దుఃఖం వచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, నిందొచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, వ్యతిరేకత వచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, మరణం వచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, వ్యాధి వచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, ఒంటరితనం వచ్చిందా ఆయన మీద ఆనుకోవాలి, అందరూ వదిలేసారా ఆయన మీద ఆనుకోవాలి. అలా ఆనుకునే వారి కొరకు నా యేసయ్య ఆయన కన్నులు ఎప్పుడు భూచంచారం చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనుకోవాలి. కానీ చాలామంది మనం ఆనుకున్నట్లుగా ఉంటారు. చాలామంది మనం తీక్షణంగా చూస్తే ఆడు ఎవరి మీద ఆనుకుంటాడు తెలుసా? లోకం మీద ఆనుకుంటూ ఉంటాడు. జ్వరం వస్తే తాయిటి మీద ఆనుకుంటాడు. వాడికి ఏదైనా తగ్గని రోగం వస్తే మంత్రగాళ్ళనే తంత్రగాళ్ళనే నమ్ముకున్న వాళ్ళ మీద ఆనుకుంటారు. కానీ అలా ఎప్పుడు మనం ఆనుకోకూడదు. మనమనే కాదు, క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో, క్రీస్తు రక్తము చేత ఎవడైతే విమోచించబడతాడో అప్పటి వరకు వాడు ఆనుకున్నాడు లోకములో, అప్పటి వరకు ఆనుకున్నాడు అపవాది మీద. కానీ ఈ రోజున నువ్వు సంఘములు చేర్చబడ్డావు కాబట్టి నువ్వెవరి మీద ఆనుకోవాలి తెలుసా? ఏదైనా ఏమైనా చెయ్యగలిగిన వాడి మీద ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో బాహ్యంగాను అంతరంగముగాను రెండు సందర్భాలు జరుగుతాయి, గుర్తుంచుకోండి. ఒకటి పైకి కనబడేలాగా మాట్లాడతాము, లోపల ఎదుటి వ్యక్తికి వినపడకుండా మాట్లాడతాం. మనము రెండు చర్యలు చేస్తామని అర్థం. ఒకటి కనపడేలాగా చేస్తాము, కనపడకుండా చేస్తాం. ఇంకా అర్థమని చెప్తాను. బాగున్నావా అని పైకి కనపడుతుంది, లోపల ఏడు సైడ్లే అన్న మాట ఎవరికి కనపడదు. అంటే ఆనుకున్నవాడు ఎప్పుడు కూడా నేను ఆనుకున్నది నా దేవుడి మీద. అంటే నేను ఏది మాట్లాడినా, ఏం చూసినా, ఏం ఆలోచించినా ఖచ్చితంగా ఆయనకి. ఎందుకు? ఆయన ఆనుకుని ఉన్నాం కాబట్టి. ఆయనకి మనకి గ్యాప్ లేదు. ఆయన మీద ఆనుకుని ఉన్నాం. మనం ఆయన మీద ఆనుకున్నామంటే మన ప్రతి స్టెప్ ఆయనకి తెలుసు, ప్రతి కథలకు ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, దేవుడు ఎంత మంచివాడంటే చాలా చక్కగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మన వాక్యము చదివినా, ప్రార్థన చేసినా మీకు తృప్తి కలగకపోతే మీరు దేవుడి మీద ఆనుకోలేదని గుర్తుంచుకోండి. ఇది బండ గుర్తిది. ఇప్పుడు భోజనం చేశారనుకో, నిజంగా కడుపున తిన్న తర్వాత ఇంకా నేను పెడతానంటే మీ కడుపుని బాగా ఏమంటారు? వద్దంటారు. కారణం, అయ్యా ఇంకో కొద్దిగా వేసుకునంటే ఇంకో మాట అంటారు. మన పల్లెటూరులో అనే మాట ఏంటి? తృప్తిగా, అయ్యా తృప్తిగా తిన్నాను అని పొట్టలు సవరదేత మరీ చెప్తాం మనం. అవునా? తృప్తిగా తిన్నాను అని అంటాడు. అంటే నేను అంటాను, దేవుడి మీద ఆనుకుంటే నీ వాక్యము చదివితే నీకే తృప్తి కలగాలి. నీవు వాక్య ప్రార్థన చేస్తే నీకే తృప్తి కలిగినంత అనుభూతి నీకు రావాలి. రావటం లేదు అంటే కనుక నేను అంటాను, నీవు దేవుడి మీద ఆనుకోలేదని అర్థం. ఏదో చేసాం, ఏదో ధ్యానించాం, చెప్పాలి కాబట్టి చెప్పాం, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము అని వెళ్ళి వచ్చేస్తామే తప్ప, అదే దేవుడి మీద మనం ఆనుకుంటే నువ్వు చేసే ప్రార్థనకి ఎంత తృప్తినిస్తా తెలుసా?
నువ్వు నిజంగా దేవుడి మీద ఆనుకుని కనుక వాక్యము ధ్యానిస్తే ఎంత తృప్తినిస్తా తెలుసా? ఈ అనుభూతి క్రైస్తవుడికి ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరికితే చెప్పిన 4 గోడల మధ్యలో మాత్రమే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతులు 16 చూడండి, న్యాయాధిపతులు 16:26 వచనం. సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లా నేను ఈ గుడికి ఆధారమగునున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడిచిపెట్టు, నేను వాటి మీద ఆనుకుందును. మన మూలవాక్యములు ఏముంది? ఎవడైతే నా మీద ఆనుకుంటాడో వాడిని నేను పూర్ణ శాంతి కలిగిన వాడిగా. అంటే వాడికి ఇంకెక్కడ దిగులుండదు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎవరు వస్తారు, ఏం చేస్తారు అన్న ఎక్కడంత బెదురు కూడా ఉండదు. ఎలాగుంటాడు? పూర్ణ. మన బిడ్డలు మన మీద ఆనుకుంటే మన నాన్న ఉన్నాడు నాకేంటి, ఎందుకంటే ఆడు ఆనుకున్నాడు తండ్రి మీద. మనము కూడా మన పరమ తండ్రి మీద ఆనుకుంటే పూర్ణ శాంత గలవాడిగా చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, సంసోను దేని మీద ఆనుకున్నాడు చెప్పరే? ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభముల మీద ఆనుకున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి సంసోనుకు వచ్చింది? సంసోను గురించి చాలాసార్లు మనం విన్నాం, చాలాసార్లు చాలామంది భక్తుల గురించి మనం వింటూ ఉంటాం. కానీ దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నవనూతనంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సంసోను నాజీరు చేయబడిన వాడని మనకి తెలుసు. సంసోను ప్రత్యేకించబడిన వాడని మనకి తెలుసు. సంసోను బలము ఇప్పటి వరకు కూడా ఎవరికి లేదని కూడా మనకు తెలుసు. బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన వ్యక్తి సంసోను ఈ భూమి మీద. దేవుడు రాకడొచ్చేంత వరకు కూడా ఒరే మనుష్యులు ఎవడు బలవంతుడని మన పిల్లలకి చెప్తే ఎవరి గురించి చెప్తాం? సంసోను గురించే చెప్పాలి. ఇంక ఎవరి గురించి చెప్తాకి సెట్ అవ్వదు. మన పిల్లలకి ఈ భూమి మీద మనుషులందరూ మహాజ్ఞాని అంటే ఎవరు? కానీ ఈరోజు కొంతమంది మహాజ్ఞానాన్ని పిలిపించుకుంటున్నారు, అది తర్వాత విషయం. సంసోను ఒక్కడే. ఎందుకంటే యేసు ప్రభుల వారు అంటాడు, సొలొమోను కంటే జ్ఞాని, యోనా కంటే గొప్పవాడు. ఒక విధంగా అక్కడ ఆ పదం రాయలేదు, కానీ సంసోను కంటే బలవంతుడు, ఆ మాట కూడా ఆయనకు వర్తిస్తుంది. సంసోను కంటే బలవంతుడు నేను అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సముద్రమును 2 పాయలుగా చీల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అటువంటి చూడండి, ఈ నాజీరు చేయబడి ప్రత్యేకించబడి ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ఆ దినాలలో న్యాయాధిపతులు కావాలి. ఆ న్యాయాధిపతులలో బలమైన వ్యక్తిగా సంసోను పుట్టిస్తే, సంసోను ఏని మీద ఆనుకున్నాడు? ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. కానీ మీరు గమనించండి, సంసోను దేవుడి మీద ఆనుకున్నంతసేపు గవునెను పైకి లేపేసి ఊరు బయట పాడేశాడు. దేవునికి స్తోత్రం. సంసోను దేవుడి మీద ఆనుకున్నంతసేపు తాళ్లతో కట్టేస్తే నారని తెంపినట్లుగా తెంపేశాడు. దేవునికి స్తోత్రం. సంసోను దేవుడి మీద ఆనుకున్నంతసేపు సింహాన్ని ఎలాగ సీల్ చేశాడు. దేవునికి స్తోత్రం. సంసోను దేవుడి మీద ఆనుకున్నంత ఒక్క పచ్చి దవడెముకతో చెప్పాలి 300 మందిని, ఎంతమంది క్షమించండి 1000 మందిని సంసోను దేవుడి మీద ఆనుకున్నంతసేపు 300 నక్కలను పట్టుకుని ఫిలిష్తీయుల తోటలన్నిటిని తగలబెట్టేశాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, సంసోను ఒక స్త్రీ తొడ మీద ఆనుకుని ఉన్నాడు. అర్థమైందా మీకు? ఒక స్త్రీ తొడ మీద ఆనుకుని ఉన్నాడు. అంటే ఏం జరిగిందంటే, తన బలం ఎక్కడుందో తెలియాలి సర్దార్లకి. తన బలం ఎక్కడుందో తెలియటం కోసం సర్దార్లు పిచ్చగా డబ్బు ఖర్చు పెట్టేశారు. అసలు సంసోను ముందు మనం ఎవరు నిలవలేకపోతున్నామని ఏం చేశారంటే, అసలు సంసోను ఎవరి మీద ఆనుకున్నాడు, సంసోను ఆనుకున్న వ్యక్తి ఎవడు, సంసోను ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు, సంసోనుకి ఆధారమైన వాడు ఎవడు అని తెలుసుకోవటానికి వారు శతవిధాలుగా ప్రయత్నం చేశారు. కానీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయారు. కారణము
అప్పుడు సంసోను దేవుడి మీద ఆనుకునేవాడు. అక్కడ ఉంటుంది దేవుని ఆత్మ తోడుగా ఉంది. ఆ తర్వాత ఉంటుంది యెహోవా ఆత్మ సంసోను విడిచి వెళ్ళిపోయిందని ఎడబాసని తెలియక. అలాగా ఆనుకున్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలకు విజయమే. అర్థమైందా? ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తే సంసోను చూడగానే పరారైపోతూ ఉండేవారు. మన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణములు గనక దేవుడి మీద ఆనుకుంటే మన దుర్గములు పడదొరగలము. దేవునికి స్తోత్రం. శత్రువును జయించగలుగుతాం మనం. ఏ శత్రువు చెప్పాలి? మన శత్రువు ఎవరు? సాతానుడు. మనుషులు కాదు. ఆడు నన్ను చూస్తే పారిపోతాడరా, నేనంటాడు భయంరా, ఈ కౌరులు కాదు. మన ప్రధాన శత్రువు సాతానుడు. మనము దేవుడి మీద ఆనుకుంటే సాతానుడు చెప్పాలి. యాకోబు ఏమంటాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. పూర్తి అక్కడ ఇంకొక పదం ఉంటుంది. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అని ఉంటుంది అక్కడ. అప్పుడు వాడు మీ వద్ద నుంచి, ఎప్పుడు? దేవుడి మీద ఆనుకున్నప్పుడు. అప్పుడన్న పదాన్ని మనం మా పక్కన పెడతాం. యేసు నామములో పో అని అంటాం. ఒకవేళ గనక అపోస్తుల కార్యంలో ఒక దెయ్యం 7 బట్టలోడు తీసి పరిగెత్తించింది మీకు చాలాసార్లు చెప్పానా? అయితే యేసు నామములో పో అంటే ఒకవేళ అదే దెయ్యం నిలబడి, ఎప్పుడు ప్రార్థన చేసేవారు నువ్వా? అప్పుడు అని వాక్యం అంటుంది కదా. అప్పుడు అది అంటది, నువ్వు ఎప్పుడు దేవుడి మీద అనుకున్నావు, నువ్వు ఎప్పుడు వాక్యం చదువో, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు, నువ్వు ఎప్పుడు ఉపవాసాలునో, నీవా నన్ను పొమ్మంటే నేను పోతాకని చెప్పేసి మనల్ని కూడా గుడ్డలోడు తీసి పరిగెత్తిచ్చేస్తుంది. అలాగ పరిగెత్తడం గల కారణం ఏంటంటే మనము దేవుడి మీద ఆనుకోకపోవటం వల్ల. సంసోను దేవుడి మీద ఆనుకోనంతసేపు సద్దర్లు దడదడలాడిపోతూ ఉండేవారు. కానీ రానున్న దినాలలో మెల్లమెల్లగా దినాలు గడుస్తూ ఉన్నప్పుడు సంసోను ఒక స్త్రీ యొక్క తొడ మీద ఆనుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను చెప్తున్నానంటే, మనము కూడా చాలాసార్లు దేవుడి కొరకు ఎన్నో చేస్తాం, ఎంతగానో పోరాడుతాం, ఎంతగానో ఒక స్థాయికి వెళ్తాం. కానీ దినాలు గడుస్తున్నప్పుడు మన ఖ్యాతి అంటే మన ఘనత ఎక్కువవుతున్నప్పుడు, మన పేరు ఎక్కువవుతున్నప్పుడు, మన స్థాయి అధికమవుతున్నప్పుడు మనము పడిపోయే పరిస్థితి ఉన్నది. మనం దేవుడి మీద ఆనుకుని ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మనము గర్వం వచ్చే పరిస్థితి ఉన్నది. ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకునే ఉండాలి. ఆనుకోకుండా నువ్వు దేని మీదో దాని మీదో ఇంకో దాని మీదో ఆనుకుంటే సంసోను పతనం అయిపోయినట్లుగా అయిపోతాయి. ఈరోజు చాలామంది అయిపోయారు. ఎదగనంత చేపు దేవుడి మీద ఆనుకుంటారు. ఆనుకున్న తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఒకలాంటి స్థితికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయడు, బయలుదేరతాడా, చాలా తేలిగ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైంది మీకు? వాడి స్థితి కొద్దిగా ఉన్నప్పుడు మాటికి ప్రార్థన, భోజనం చేసినప్పుడు ప్రార్థన, ఊరెళ్తే ప్రార్థన. అంటే ఆనుకోవటం అనుకోండి. ఊరు వెళ్ళినప్పుడు దేవుడి మీద ఆనుకోవటం, ఊరి నుంచి వచ్చిన తర్వాత దేవుడి మీద ఆనుకోవటం, ఏదైనా నూతనంగా ఒక వాహనం కొంటే దేవుడి మీద ఆనుకోవటం అంటే ప్రార్థన. నెలవగానే నెలంతటలో దేవుడు మా కుటుంబం అంతా కాపాడని దేవుడి మీద ఆనుకోవటం. ఇలాగ ప్రతి దానికి కూడా దేవుడి మీద ఆనుకున్న వ్యక్తిని దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన ఉండదు, దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఉండదు. లేనిది మన ఇంట్లో దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది గర్భఫలమైనా సరే, అప్పులు తీర్చడం అని సరే, ఆరోగ్య విషయములని సరే, దేవుడి మీద మనం ఆనుకున్నప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించినప్పుడు మొదటలో ఎలాగైతే మాటిమాటికి దేవుడికి నువ్వు ప్రార్థన చేసి ఆయన మీద ఆనుకుని ఆధారపడి జనాలందరికీ చెప్పు, దేవుడే చేశాడండి, నేను దేవుడి మీద ఆధారపడ్డానండి, దేవుని ఆనుకున్నానండి, ఇవన్నీ నాకు చేశాడని చెప్పి రానున్న దినాల్లో మొత్తం దేవుడికే దూరం అయిపోతున్నాడు లేరా? అటువంటి సంశోధనలు అంటే వాళ్ళు లేరా? ఎలాగా? ఇప్పుడు దేవుడిచ్చినంతసేపు ఇవ్వనంతసేపు దేవుడి మీద ఆనుకుని ఇచ్చిన తర్వాత దేని మీద ఆనుకుంటున్నారు తెలుసు చాలామంది? ఏదైతే దేవుడిచ్చాడో దాని మీద ఆనుకుంటున్నారు. అర్థమైందా మీకు? ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆవిడ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను.
ఒక ఆవిడ, అయ్యా నాకు పాడి కావాలి, ఒక ఆవు ఉంది, ఆ ఒక్క ఆవు సరిపోతలేదు, నీ పరిచయలో నేను బాగా డబ్బులు ఇవ్వాలి కాబట్టి నాకు ఇంకా ఇంకా పాడిని ఇయ్య అని అడిగితే దేవుడు ఆ ఒకటిని 3, 4 చేశాడు. ఒకటి ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడింది తల్లి. అంటే యవ్వనంతసేపు ప్రతి ఒక్కడు కూడా దేవుడి మీద ఆనుకుంటాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని మీద ఆనుకుంటారు, తీసేస్తాడు దేవుడు, గుర్తుంచుకోండి. ఆమె ఈ 4 ఆవులు రాగానే, అది గేదెలేనా మొత్తం మీద, గేదెలు పోలెత్తాయి కదా. ఇంకా ఈవిడ పాస్టర్ గారు అడిగారంట, అమ్మా ప్రార్థనకి రావటం లేదేటమ్మా అంటే, వాటికి రోజు పనిచేతం సరిపోతుంది పాస్టర్ గారు, పాలు పితకాలి, కేంద్రం కాడ ఇవ్వాలి, రావాలి, అవన్నీ శుభ్రం చేయాలి. ఇప్పుడు ఎవరి మీద ఆనుకుంది ఇవిడి? ఆ 4 గేదెల మీద ఆనుకుంది. ఏమన్నా చూపు దేవుడి మీద ఆనుకుంది. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని మీద ఆనుకుంది. మరి దేవుడు ఊరుకుంటాడా? ఓ రోజు ఏం చేశాడంటే 4 ఇటులతో మాట్లాడి రైల్వే ట్రాక్ ఎక్కిచ్చాడు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. 4 గేదెలతో దేవుడు మాట్లాడి ఏమని ఉంటాడంటే, నేను అన్న సొంత మాటల్లో ఏమని చెప్పనా, ఐ అనగానే చెప్పు ప్రభు అని ఉంటాయి. ఎంటైనవా చెప్పండి, మాట్లాడు అన్నాడు గాడిదని. భలే మాట్లాడింది. బిలామా, నువ్వు నా మీద ఎక్కిన నాటి నుంచి ఎప్పుడు కూడా నీ మీద తిరుగుబాటు చేయలేదు, నీవు నన్నేలా కొట్టితివి అంది గాడిది. అయ్యో బావోయ్, గాడిద మాట్లాడింది మన దేవుడికి. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటి రాళ్లతో, చెట్లతో, జంతువులతో, పశువులతో కూడా మాట్లాడతాడు. అయితే ఈ 4 గేదెలతో నేను అనుకుంటాను, నేను చాలాసార్లు ఆ విషయం తెలిసినప్పుడు, ఒక సేవకుడు చెప్పినప్పుడు విన్నప్పుడు నేను కూడా కొన్ని విషయాలు ఆలోచించాను. దేవుడు అంటాడు 4 మాట్లాడాడు. చెప్పు ప్రభు అంటే, మీ 4 కూడా కట్టగట్టుకుని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఏంటంట? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. దాన్ని తిన్నంగా వరుసని నిలబడండి. అలాగే ప్రభు వెళ్ళిని నిలబడ్డాయి, ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోని 4 ట్రైన్ గుద్దేసింది. ఇప్పుడు ఈవిడ ఎవరి మీదైతే దేని మీదైతే ఆనుకుందో అవి ఇప్పుడు అయిపోయినాయి కదా, గుర్తుంచుకోండి. అయిపోయిన తర్వాత, ఇది నిజంగా జరిగింది, పాస్టర్ గారు చెప్పాడు. అయిపోయిన తర్వాత ఓ రోజు యథావిధిగా ఆరాధన జరుగుతుంది, ఈయన వాక్యం చెప్తున్నాడు, అయిపోయింది, చివరి ప్రార్థన జరుగుతుంది, ఎక్కడో ఒక మూలిగి వినబడుతుంది ఏడుపు. పాస్టర్ల గారు బాగా తెలుసు ఎవరి స్వరమో ఎవరి మాటో తెలుసు. ఏటిది మరి అమ్మగారు ఏడుపులాగా ఉందని దగ్గరికి, ఆ అమ్మ అంటే పాస్టర్ గారు వందనాలేండి, ఆ అమ్మ. నా 4 గేదెలు ట్రాక్ మీద నిలబడితే వచ్చి చెప్పండి గుద్దుకెళ్ళిపోయిందండి. ఏమైంది? దేవుడిని అడిగింది ఆనుకుని, పాపం ఆయన కృప కలిగినోడు కాబట్టి ఇచ్చేశాడు. ఇవ్వగానే ఈ తల్లి ఆయన మీద ఆనుకోలేదు. నేను అంటాను, నిజంగా ఆయన మీద ఆనుకుంటే ఈ 4 ఇంకో 4 అవుతాయి అవ్వా, అవుతాయి. కానీ ఎప్పుడైతే గేదెల మీద ఆనుకుందో, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద ఆనుకుందో, దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని మీద ఆనుకుని దాన్నే చూసుకుంటా మురిచిపోయిందో, ఏం చెప్పండి, చెప్పాలి, అర్థమైపోతుంది. దేవుడికి ఇవ్వవలసిన స్థానము దేవుడికి ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తే, లేదా నేను దొంగిలిస్తే, ఏదైతే దేని మీదైతే ఆనుకున్నామో అది తప్పించబడుతుంది. నేను అంటాను, అది మనుషుడైనా, వస్తువైనా, ప్రాంతమైనా, ఏదైనా సరే పక్కకి వెళ్తుంది. గుర్తుంచుకోండి, మనం ఆనుకోవాలి. సంసోను దేవుడి మీద ఆనుకోవడం చేపు బలవంతుడు. ఎప్పుడైతే ఆ స్త్రీ తొడ మీద ఆనుకున్నాడో, ఆధారపడ్డాడు, బలహీనమైపోయాడు. తెలుసా? మీరు అనొచ్చు, జుట్టు కత్తిరించిన తర్వాత బలహీనుడయ్యాడంటే ఆత్మానుసారంగా మీరు గ్రహిస్తే, ఎప్పుడైతే ఆ తొడ మీద పడుకోవడానికి ఎప్పుడైతే తలవాల్చో అప్పుడే బలహీనుడైపోయాడు. అప్పటి వరకు ఎంత బలవంతుడు? అప్పటి వరకు ఎవరి మీద ఆధారపడేవాడు? దేవుడి మీద ఆధారపడేవాడు, చాలా బలవంతుడు. కానీ దేవుడి మీద కాకుండా స్త్రీ మీద ఆనుకోవటం వల్ల ఏమైపోయాడంటే బలహీనుడైపోయి, ఇప్పుడు 2 స్తంభాల మీద మధ్యకు వచ్చి ఆనుకున్నాడు. అడుగుతాడు, కళ్ళు పోని పీకేశారు, వారు చాలా పగతో మన బంధువులందరినీ చంపేశాడు.
ఇది అర్జెంటుగా కళ్ళు పీకండి అని చెప్పేసి అక్కడ అందరూ కూడా కోపంతో ఏం చేశారంటే కళ్ళు పీకేసి గొలుసులతో కట్టేసి ఒక చోట బంధిస్తే పక్కన ఉన్నవాడు అడుగుతున్నాడు, అయ్యా కళ్ళు లేవు కదా, ఇంక ఎవరి మీద ఆనుకోవడానికి అవకాశం లేదు, ఇంకా నిలబడతా కూడా ఓపిక లేదు, ఇతనికి స్తంభాలు కావాలి ఇప్పుడు ఆధారం. ఎందుకంటే చక్కగా నిలబడు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అని దేవుడు చక్కగా నిలబెట్టుతున్న వ్యక్తిని ఇప్పుడు నిలబడలేని పరిస్థితికి వచ్చేసాడు. ఎవరు? సంసోను. ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ మందిరం అంతటికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. 2 ఉన్నాయి అన్నాడు. ఆ రెండిట్ల మధ్యన తీసుకెళ్ళి నిలబెట్టకూడదా అని అడిగాడు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ స్తంభాల మధ్యన నిలబెడితే ఇప్పుడు సంసోను స్తంభాల మీద ఆనుకున్నాడు. ఈ ఆనుకున్నది ఎందుకు చెప్తాను తెలుసా? తను తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు స్తంభాల మీద ఆనుకున్నాడు. నేను ఆనుకున్న వ్యక్తులు నన్ను మోసం చేశారు. అర్థమవుతుందా? నేను ఆనుకున్న వ్యక్తులు నాకు అన్యాయం చేశారు. నేను ఆనుకున్న వ్యక్తులు నన్ను పట్టించారు. నేను ఎవరి మీదైతే ఆనుకున్నానో వారు నాకు తీరని నష్టాన్ని చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ స్తంభాల మీద ఆనుకుని ఒక ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుంచుకోండి. అంటే మనకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. గుర్తుంచుకోండి. ఒకవేళ తెలుసో తెలియకో తప్పిదములు చేసి మరల ఒక్కసారి కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపముతో హృదయము నిండిన దుఃఖముతో కనుక యథార్థంగా ఒక కన్నీరు కాల్చి అడగగలిగితే సంసోను అడుగుతాడు, అయ్యా ఈ ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకో. ఈ మాట అడిగేటప్పుడు దేని మీద అనుకున్నాడు? తప్పరే, స్తంభాల మీద ఆనుకున్నాడు. స్తంభాల మీద ఆనుకుని తండ్రి అయిన దేవుని అన్నాడు, ఈ ఒక్క మారు దయచేసి నన్ను బలపరచు అని అంటున్నాడు. నేను అంటాను, నువ్వు నేను ఏదైనా బలహీనతల్లో ఉంటే, ఏదైనా తప్పిదమ్ములో ఉంటే, చూడండి సంసోను స్తంభముల మీద ఆధారపడ్డాడు కదా. అంటే మనము కూడా వాక్యము మీద ఆధారపడి ఒక్కసారి నన్ను బలపరచు ప్రభువా అని అడిగితే, సంసోను స్తంభాల మీద ఆధారపడి బలమ రాగానే ఎలాగనగానే ఏమైపోయింది? పడిపోయింది. అందరూ చచ్చిపోయారు. శత్రువులు ఎవ్వరూ కూడా మిగలలేదు. నేను అంటాను, నువ్వు వాక్యం మీద ఆధారపడి కనుక నువ్వు బలము తెచ్చుకుంటే నీ చుట్టూ కట్టబడిన ప్రతి కోటలు కూడిపోతాయి. యేసు నామములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న శత్రువులు అందరూ చెదిరిపోతారు. నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ చెదిరిపోతాయి. ఎవరి మీద ఆధారపడాలి? వాక్యం మీద ఆధారపడాలి. కానీ అలా ఆధారపడకుండా ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నారు. డబ్బు ఉంది కదా అని డబ్బు కొరకు మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు. బలం ఉంది కాదని మనుషుల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయుష్ ఉంది కాదని సమయం ఉందలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను అంటాను, మనిషికి ఏమీ లేదు. మనిషికి ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా చాలా బలవంతులమని. వాక్యం అంటది నీ బతుకు నీటి మీద బుడగలంటిది. అవునా కదా? మనుషుడు నేను చాలా బలవంతుడిని, కండలు తిరిగిన వాడిని. బైబిల్ అంటదే నీవు గడ్డిపూసలంటోడు. బైబిల్ అంటది నీటి మీద బుడగలంటోడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఎంత స్వల్పమైనదో. ఒక మిషనరీ అంటాడు, ఏమంటాడు అప్పున, ఇది చివరి దినాలు, అంచె దినాలు అని అనేదానికంటే మనము చివరి దినాల్లో, చివరి గంటలో, చివరి నిమిషంలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. అది గుర్తించుకోవాలి మనం. చివరి రోజు, చివరి గంట, చివరి నిమిషంలో మనం ఉన్నాం. ఇది మన బతుకు. మనం ఎవరి మీద అనుకున్నాం? ఏదో బలహీనతలు, ఏదో తప్పిదాలు జరుగుతాయి. నీ బలహీనతను బట్టో, మనుషుల ప్రమేయమును బట్టో, లేదా పరిస్థితులను బట్టో ఏదో ఒక జరుగుతుంది. అయితే నేను అంటాను, నీ ప్రమేయం లేకుండా జరిగితే ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం మీద ఆనుకోవాలి. వాక్యం మీద కన్నా ఆనుకుని ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అని అడగండి. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను ప్రభు అని అనండి. ఎప్పుడు ఈ పాపం చేయను ప్రభు అని అడగండి. ఎప్పుడు ఈ మాట మాట్లాడను ప్రభు అని అనండి.
గొప్ప దేవుడు, కనికరము కలిగినడు, మరలా నీకు కృప అపరిమితంగా కుమ్మరిస్తాడని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంసోనికి బలం ఇవ్వాల్సిన పని లేదు, కానీ బ్రతిమలాడుతాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే శత్రువులు అందరినీ చంపేశాడు. మన శత్రువుని సాతాన్ని, శరీర ఇచ్చలని మనము కూడా వాక్యం మీద ఆధారపడి ఏం చేయాలి? చంపేయాలి. కొలసి పత్రిక కూడా 3వ అధ్యాయం అనుకుంటుందంట, శరీర ఇచ్చలను చంపేయండి అంటాడు పౌలు. మీలో కలుగుతున్న శరీర ఇచ్చలను చంపేయండి అని ఉంటుంది స్పష్టంగా. అక్కడ చంపాలా వద్దా? చంపాలి. చూడండి, కొలసి పత్రికలో ఉంటుంది ఆ మాట. 3వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను, అనగా ఆ జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయుడి. అది క్రైస్తవుడు చంపేసి కొన్ని ఉన్నాయి. క్రైస్తవుడు మనుషులను చంపడు. క్రైస్తవుడు మనుషులను చంపడు. మనుషులని అపవిత్రతకు లోను చేసే శరీరెచ్చలు ఉంటాయే, వాటిని చంపాలి. కానీ చాలామంది మనుషులను చంపుతారు, కానీ మనుషులలోని ఇచ్చని చంపరు. కానీ క్రైస్తవుడు మనుషుల బ్రతుకు కొరకు, మనుషుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తాడు, శరీర ఇచ్చలను చంపేస్తాడు. దేవునికి స్తోత్రం. మన శత్రువు ఎవరు తెలుసా? అపవాదని సాతానుడు. నీవు గనక తప్పిపోతే ఒక్కసారి వాక్యం దగ్గరికి రా. సంసోను స్తంభాల మధ్యకు వచ్చాడు, అడిగాడు, నన్ను స్తంభాల మధ్యకి తీసుకెళ్ళని. ఎప్పుడైనా మీరు అడిగారా? నాకు వాక్యం కావాలని అడిగారా? నన్ను ప్రార్థన తీసుకెళ్ళండి, సభలు తీసుకెళ్ళండి, మీటింగ్లు తీసుకెళ్ళండి, మీటింగ్లు పెట్టండి, ఉపవాస ప్రార్థనలు పెట్టండి అని ఎప్పుడైనా అడిగారా? అడుగుతున్నారా క్రైస్తవులు? అడగరు. కానీ సంసోను అడుగుతున్నాడు, ఈ సమాజ మందిరానికి ఆధారమైన స్తంభాలు ఎన్ని ఉన్నాయి? 2. వాటి మధ్యకి నన్ను తీసుకెళ్ళవయ్యా. తర్వాత అన్నాడు. వెళ్ళాడు, ఆనుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి మన వాక్యం మీద ఆనుకుని ప్రార్థన చెయ్యాలా వద్దా? చేస్తే శరీరెచ్చలను చంపేస్తాం, చేస్తే అపవాది తంత్రాలను మనం గెలుస్తాం, చేస్తే మన చుట్టూ కట్టబడిన ఎరుకో గోడలను కూల్చేస్తాం. ఇది మన పోరాటం. కానీ ఇది ఎవడు చేయగలుగుతాడంటే దేవుడి మీద ఆనుకున్నవాడు. అర్థమైందా మీకు? దేవుడి మీద ఆనుకోవాలి. దేవుడి మీద ఆనుకోవడం అంటే వాక్యం మీద ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. సంసోను ఎలాగైతే తన బ్రతికిన కాలమంతటలో చంపిన వారి లెక్క కంటే చెప్పాలి, ఆ రోజున చచ్చిపోయిన వారి లెక్క, మన ఆత్మ జీవితంలో చేసిన పోరాటము కంటే నీ చివరి క్షణములో దేవుని కొరకు నిలబడ్డావే, అదే లెక్కలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది నిన్నటి వరకు నేను బలంగా ప్రార్థన చేసి, అసలు నిన్ను అడగడు. అసలు దేవుడు నిన్నటిది అడగడు. ఈరోజు ఉదయాన్నే నువ్వు లేచి ప్రార్థన చేసావా లేదా? అలా కాకుండా నిన్న రాత్రి, మొన్న రాత్రి, మొన్న రాత్రి గంటలు చేశావంటే అస్సలు లెక్కలేదు దేవుడికి. ఈ రోజున నీవు లేచి ఎంతసేపు మాట్లాడవు అన్నదే ఆయన కావాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆనుకునే విషయంలో గనక ఒకవేళ ఆనుకోకుండా పక్కకి వెళ్ళిపోయి, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని ఒక దాని మీద ఆనుకున్నావేమో. బండి ఇచ్చాడు, బండి మీద ఆనుకుంటారు కొంతమంది, ఇల్లు మీద ఆనుకుంటారు. నేను ఈరోజు కూడా ఇంటి విషయంలో మానకుండా ప్రార్థన చేస్తాను. మీరు నమ్ముతారా? నాకు ఇల్లు ఇచ్చే ప్రభు అని అడుగుతాను. ఎవడనైతే ఈ 4 సంవత్సరాలు మర్చిపోతాడు. నాకు ఇల్లు ఇచ్చే ప్రభుని ఈ రోజుకి ఎడుతాను నేను. ఎందుకంటే నేను ఆయన మీద ఆనుకున్నాను, నాకు ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇల్లు మీద ఆనుకుని నాకేంట్లే అని నేను కుర్చీ వేసుకుని కాలు కాలేజ్ కూర్చోడానికి చెప్పండి ఏం జరుగుతుంది? పిన్నికేరుడు వచ్చి పట్టిపోతాడు ఇల్లు. దేవునికి స్తోత్రం. బ్యాంక్ కూడా వచ్చి పట్టిపోతాడు. అది అర్థమవుతలేదు. నీకు గర్భఫలం ఇచ్చాడా? గర్భఫలం పిల్లల మీద ఆనుకోవటం ఏంటి? చాలామంది పిల్లలు పుట్టనంచోపు మందిరానికి వస్తారు, పిల్లలు ఇచ్చిన తర్వాత మానేస్తారు. కానీ దేవుడు చాలా మంచోడు. హెచ్చరికలు చేస్తాడు. హెచ్చరికను గుర్తించకపోతే అప్పుడు మనము తీరని నష్టాన్ని చెప్పాలి. ఫస్ట్ ఏంటి? మనం వాక్యం మీద ఆనుకుంటే శరీరచ్చలను చంపేయాలి, అపవాదిని ఎదిరించాలి. మన దేవుడి మీద ఆధారపడితే పారిపోతాడు. తన తప్పు తెలుసుకుని స్తంభాల మీద ఆనుకుని ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే స్తంభాలు అలా తోసేశాడంతే.
నీవు కనుక వాక్యం మీద ఆధారపడి ప్రభు ఒక్కసారి బలపరిచి అన్నాడుకో, నీ బలహీనత ఏదైతే ఉందో అది మొత్తం తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 చదవండి త్వరగా. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. నా వైపు చూడండి, చెప్తాను నేను. ఇక్కడ గిల్బోవా అని పర్వతమునకు నేను అకస్మాత్తుగా, అంటే అనుకోకుండా నేను వచ్చాను. అయితే నేను చూడకూడని దృశ్యాన్ని ఒకటి చూశాను. ఏం చూశానంటే, ఇశ్రాయేలు రాజు సౌలు ఉన్నాడే, సౌలు తన ఈటి మీద ఆనుకుని ఉన్నాడు అని ఉంటుంది. ఎవరు చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? దావీదుకి అమాలేకుడని ఒకడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నేను తప్పించుకొని పారిపోయి వస్తున్నప్పుడు నాకు సౌలు కనబడ్డాడు. ఎవరు? నేను తరిమేవాడు కదా, ఏ ఈటైతే ఇసిరాడో ఆ ఈటి మీద పడిపోయి ఉన్నాడు, ఆనుకుని ఉన్నాడు. కాబట్టి నేను వస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని నేను చూశాను. చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సౌలు అంటాడు సౌలు దేని మీద ఆనుకున్నాడు? ఈటి మీద. అంటే తన చివరి క్షణమది. అంటే ఈటే ఇలా భూమిలోకి దించుందే, పొట్ట అలా పెట్టాడు చచ్చిపోదామని. కానీ ధైర్యం సరిపోతలేదు. ఈటి మీద ఆనుకున్నాడు కానీ ధైర్యం సరిపోతలేదు. ఎవరికైనా సరే సొంతగా ప్రాణం తీసుకోవాలన్న ధైర్యం ఎవరికి ఉండదు. అలాగ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే దురాత్మది. ఆత్మహత్య పాపం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కూడా అదొక స్పిరిట్. అది ఒక వ్యక్తి తనకు తానుగా సావలేడు. అటువంటిది ఈ వ్యక్తి ఈటి మీద ఆనుకున్నాడు. ఆ సౌలు ఎవరు? సౌలు పరిస్థితి ఏంటి? సౌలు ఒకప్పుడు ఏం చేసేవాడు? సౌలు బెన్యామీను గోత్రము ఎన్నిక లేనివాడు, స్వల్పమైన వాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేస్తే పరిపాలన జరిగిస్తున్నవాడు చాలాసార్లు ఆనుకోలేదు. సమూయేలు మాట వినలేదు. దేవుడు పలానా చోటకెళ్ళి అమాలేకులు మొత్తం చంపేయి అన్నాడు కదా. అమాలేకులు నిర్మూలన చేసేమన్నాడా? నిజంగా చెప్తున్నాను, అమాలేకులు కనుక ఆ రోజు నిర్మూలన చేసే విషయంలో దేవుడి మాట మీద ఆధారపడితే, దేవుడి మాట మీద ఆనుకుంటే, ఈ అమాలేకుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు చంపకుండా వదిలేసావు కాబట్టి వాడు నిన్ను చంపేశాడు. అదే కనుక నువ్వు అమాలేకుడు సమూలంగా నాశనం చేసేస్తే ఆ దారిని ఆడిందుకు వస్తాడు. కనీసం నువ్వు మనసు మార్చుకుని మళ్ళీ బతికి దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడదు. కానీ నువ్వు ఎవరినైతే చంపకుండా కొంతమంది వదిలేస్తావు, అమాలేకులు పూర్తిగా నిర్మూలన చేయకుండా, ఆడే వచ్చి ఏం చేశాడు? నేను అంటాను, మనం ఏదైతే వదిలిపెట్టాలో, ఏదైతే విసర్జించాలో, ఏదైతే మనము విసర్జించి మళ్ళీ దాని వైపు చూడకుండా మనం యేసుని కొరకు మనం బ్రతకాలనుకున్నామో, ఎక్కడైనా సరే కానీ నువ్వు కాతో కూతో వదిలేవంటే చివరికి అదే మన ప్రాణం తీసి అది గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు దేవుడి మీద ఆనుకోవలసిన వాడు, సౌలు ప్రవక్త మీద ఆనుకోవలసిన వాడు, సౌలు సమూయేలు మీద ఆనుకోవలసిన వాడు. ప్రతిది కూడా ఏం జరగబోతుందని సమూయేలు దగ్గరికి వచ్చి విచారించవలసిన వాడు, సమూయేలు మీద ఆనుకొని దేవుడి చిత్తము తెలుసుకోవలసిన వాడు. సమూయేలుని దుఃఖపరిస్తే ఏడ్చుకుంటే సమూయేలు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఏడుతూ ఉంటుంటే దేవుడు మాట్లాడతాడు, సమూయేలా, నేను విసర్జించినోడు కోసం ఎందుకు ఏడుతున్నావు? ఏడవద్దు, నువ్వు పోయి నేను చెప్పిన వాడిని అభిషేకించి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడి మీద ఆనుకోపోవటం వల్ల సౌలు దుస్థితి ఈటి మీద ఆనుకోవాల్సిన పరిస్థితి. నేను ఏమంటానంటే, మన వాక్యం మీద ఆధారపడకపోతే మన మరణాన్ని మీద మనమే ఆధారపడవలసి వస్తుంది. వాక్యం మీద కనుక క్రైస్తవుడు ఆధారపడకపోతే వాడికి ఇంక చివరిగా మరణమే వాడికి ఆధారం. వాడు మరణం మీద ఆనుకుని ఉంటాడు. ఇంకాడు అంటారు చాలామంది, చచ్చిపోతే బాగుండు, ఈ బాధలు భరించలేకపోతున్నాం, ఈ అవమానాలు భరించలేకపోతున్నాం, ఈ నిందలు భరించలేకపోతున్నాం, ఈ కరువు భరించలేకపోతున్నాం, చచ్చిపోతే బాగుండని క్రైస్తవుడు అంటాడే. ఎవడు తెలిసాడు? ఈటి మీద ఆనుకున్నాడని అర్థం. ఇది నిజంగా వాక్యము తెలిస్తే, వాక్యం మీద ఆధారపడితే, వాక్యమే హృదయంలో కనుక ఈ వ్యక్తికి క్రియారూపం జరిగిస్తే మరణము అనే మాట నోటు రాకూడదు.
కానీ సౌలు దేవుడి మీద ఆనుకోపోవటం వల్ల ఈటి మీద ఆనుకుంటే ప్రాణము పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏంటి ప్రాణము పోయే పరిస్థితుల్లో ఉన్నారు. నేను అనేది ఏ ప్రాణం అనుకుంటున్నారు? భౌతిక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధంగా చాలామంది మరణించేశారు. చాలామంది సౌలు ఈటి మీద ఆనుకుని ఎలాగైతే ఉన్నాడో చాలామంది ఆత్మానుసారంగా చచ్చిపోయి లోకం మీద, డబ్బు మీద, పాపం మీద, వ్యభిచారం మీద, నానా విధములైన పరిస్థితుల మీద ఆనుకుని ఉన్నారు. తెలుసా మీకు విషయం? ఆనుకుని ఉన్నారు. పైకి మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. తేరా చూస్తే డబ్బు మీద ఆనుకుని ఉన్నాడు. ఆడు డబ్బు మీద ఆనుకుని ఉంది, ఆవిడ పాపం మీద ఆనుకుని ఉన్నాడు, లోకం మీద ఆనుకుని ఉన్నాడు. వాడి కలిగిన ఆస్తి మీద, వాడి కలిగిన డబ్బు మీద, వాడి కలిగిన బంగారం మీద ఆనుకుని ఉన్నాడు. ఆనుకుని ఉన్నాడు కానీ వాడి ప్రాణం ఏమాత్రం కూడా వాడిలో నిలవటం లేదు. కారణం ఏంటో తెలుసా? వాడు తన్ను తాను నమ్ముకున్నాడు. సౌలు తన్ను తాను నమ్ముకోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఈటి మీద ఆనుకునే పరిస్థితికి వచ్చేసింది. అదే నిజంగా కనుక సౌలు దేవుడి మీద ఆనుకుంటే, దేవుడి మీద ఆధారపడితే, దేవుడు చెప్పినట్లుగా పూర్తిగా తుడిచిపెట్టి అపవిత్రమైన ఏది కూడా పట్టుకోవద్దు, అది నేను విసర్జించాను అని అన్నప్పుడు నిజంగా సౌలు దేవుడి మీద ఆనుకుంటే అక్కడ నేను ఏమైనా తెత్తాడా? తేడు. మనము కూడా నిజంగా వాక్యం మీద ఆనుకుంటే మనం లోకములో ఉన్నాయని మనం ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం? అది ఆచారాలే కానీ, లోక సంబంధమైన పద్ధతులు కానీ, ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యం చేయాలంటే ఎవడో ఏదో చెబుతాడు, దాన్ని తీసుకొచ్చి మనం పెట్టుకుంటాం. అవునా కదా? అంటే ఈ వ్యక్తి దేని మీద ఆనుకున్నాడంటే, మా నాన్న చెప్పాడు, మా పెద్దమ్మ చెప్పింది, మా పిన్నమ్మ చెప్పింది, ఇది ఇలా చెయ్యాలంట. నేను అంటాను, జాగ్రత్త, నువ్వు దేవుని మీద ఆనుకో. ఈరోజు ఎంతమంది ఆచారాల వెంబడి వెళ్తలేదు. ఓ పెళ్లి చేయి, ఒక పురుడు పోయి, ఒక గృహప్రవేశం చేయి, పిల్లోడికి పేరు పెట్టు, అని స్కూల్ వేయి, అన్నిటికి ఈ వ్యక్తులు ఎవరి మీద ఆనుకుంటున్నారు తెలుసా? ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? ఆచారాల మీద, పెద్దల సాంప్రదాయాల మీద ఆనుకుంటున్నారు. నేను అంటున్నా, అటువంటి వాళ్ళు కొన ఊపురుతున్నట్లు లెక్క. ఎప్పుడు అయిపోద్దో పోయినమండదు. అమాలేకుడు వచ్చి సౌలుని చంపేశాడు, మన శత్రువు వచ్చి మనల్ని కూడా ఇదే రోజున ఆంపట్ చెప్పాలి. కోడి పిల్లని గెద్ద ఎలాగైతే తన్నికెళ్ళిపోతుందో అలాగా తన్నికెళ్ళిపోతాడు. జాగ్రత్త. మనం ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుడి మీద, వాక్యం మీద మనం ఆనుకోవాలి. నీవు లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, ఏడవలేని స్థితిలో నీవు మాత్రము దేవుడి మీద, వాక్యం మీద కనుక ఆనుకుంటే కొన ఊపురుతో ఉన్నా సరే నాయన నిన్ను సంపూర్ణమైన జీవంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు. లేవీయుడు వెళ్ళిపోయాడు, పరిసయ్యుడు వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. కానీ ఒక మంచి సమరీయుడు వచ్చే సమయానికి ఆ వ్యక్తి కొన ఊపురుతో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నవాడిని కొన ఊపిరితో చంపేశాడా? పూటకోళ వింటి వాడికి చేర్చి పూర్తి ఆరోగ్యం ఇచ్చాడు. చెప్పండి. అదే మన దేవుడు, మంచి సమరీయుడు. ఏంటంట? మంచి సమరీయుడైనా మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోకుండా ఈ లోకములో ప్రమాదకరమైన పరిస్థితులు, అక్కడ సౌలుకి ఈటే. కానీ మనకి ఏదైతే నువ్వు పాటిస్తున్నావో, ఏదైతే ఆచారాన్ని వెంబడిస్తున్నావో, ఏదైతే నీ బుర్రలో నిండిపోయి ఇది చెయ్యాలి అని ఉందో ఆ ఆచారం అంతా ఒక ఈటే. ఆ ఈటి మీద నువ్వు ఆనుకున్నావు. జాగ్రత్త. కొబ్బరికాయ కొట్టాలంట ఇంట్లోకి వెళ్ళినప్పుడు. దేని మీద ఆనుకున్నావు? కొబ్బరికాయని ఈటి మీద ఆనుకున్నావు. నువ్వు చచ్చిపోతావు ఏదో ఒక రోజున. ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు ఏంటంటది? గుమ్మడికాయ కట్టాలి అంటే గుమ్మడికాయని ఈటి మీద ఆనుకున్న. జాగ్రత్త. వచ్చేస్తాడు, అమాలేకులకు వచ్చేస్తాడు. ఓహో ఈడి నా మనిషే, తన్నుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈటి మీద ఉన్న వాళ్ళు ఉక్తేశాలు దిగిపోద్ది. అవునా కదా? కానీ నేను చెప్తాను చూడండి, మనము గనక దేవుడి మీద ఆనుకుంటే,
వాక్యం మీద ఆనుకుంటే వాక్యం మనకి ఏమిస్తుంది చెప్పండి? నెమ్మదినిస్తుంది. ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. వాక్యం మనకి ఏమిస్తుంది చెప్పనా? ఎవరైతే మనతో మాట్లాడడానికి ఇష్టపడని వారు మన స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారో వారికంటే గొప్పగా మనతో మాట్లాడుతుంది వాక్యం. దేవునికి స్తోత్రం. చాలా మంచి దేవుడు మన దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉంటుంటే సమయము తెలియదు. ఆయన మాట్లాడుతూ ఉంటుంటే అసలు సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. ఆయన మాట్లాడుతూ ఉంటుంటే అసలు మనకి ఏం జరుగుతుందో తెలియదు. అసలు మన చుట్టూ ఉన్న వాతావరణం ఏమైపోతుందో తెలియదు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలలో ఉన్న మాధుర్యాన్ని కనుక మనం ఆస్వాదిస్తూ ఉంటుంటే, ఆయన మాటల మీద మనం ఆనుకుంటూ ఉంటుంటే ఇంకొక మాట, ఇంకొక మాట, ఇంకొక మాట, ఇంకొక మాట. నేను మీతో మాట్లాడినామండి ఒక గంట, చాలే వెళ్దాం పడుకుందాం అని అంటారనరా? అబ్బా అలా అనకుండా ఇంకా మాట్లాడని 365 రోజులు నాతో మాట్లాడితే నేను మాట్లాడితే వింటారా? మీరు వింటారా? నసా ఓరి బాబు అది ఏంట్రా చెప్పిందే చెప్తాడా? కానీ వాక్యం మీద కదా ఆనుకుంటే, యేసయ్య మీద కనుక ఆనుకుంటే, ఆయన చెప్పటం కనుక మొదలు పెడితే బోరు కొట్టదు. దేవుడికి స్తోత్రం. అలసట రాదు. దేవుడికి స్తోత్రం. అసలు వ్యసనము రాదు. ఆయన ఎంత మాట్లాడినా ఇంకా 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 అసలు ఆయన ఒకవేళ మాట్లాడి వెళ్ళిపోతే అయ్యా అప్పుడే అయిపోయిందా? ఎప్పుడైనా ప్రార్థన చేసి ప్రార్థన గదుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండే అన్న అనుభవం ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎదురుగున్న వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమాత్రము కూడా అసహనం రాదు, విసుగు రాదు, అలసట రాదు. కారణం ఏంటంటే ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఆయన కనికరం మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన ప్రేమ వాత్సల్యమును మనము తట్టుకోలేము. అసలు పొంగిపోతాం, ఏడ్చేస్తాం. మనం అసలు ఆ క్షణాన్ని వర్ణించలేము తెలుసా? పరిశుద్ధాత్ముడు కానీ మనం కమ్ముకుంటే చెప్పసఖ్యము కాని మూలుగులతో ఏడుస్తాం. మనం ఎప్పుడన్నా ఏడ్చారు అలాగా? చెప్పసఖ్యము కాని మూలుగులు. మన మూలుగులో నుండి వచ్చే ఆ ఆక్రందన, మన మూలుగులో నుంచి వచ్చే ఆ ఏడుపు, కన్నీరు రాదు. కానీ గువ్వవలే మూలుగుపోతాం మనం. అప్పటి వరకు కార్చిన కన్నీరు రాదు మనకు. అల్లంట మూలుగంటే ఏంటి తెలుసా? కన్నీరు రాదు. కానీ హృదయము పగిలిపోయేది, తప్ 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 అని గుద్దేస్తూ ఉంటుంది అనమాట లోపల. కళ్ళలో కన్నీరు రాదు, కానీ కుమిలిపోతూ ఉంటాం, మూలుగుతాం. ఆ శబ్దము వచ్చినంతసేపు గనక మనం ప్రభు కళ్ళల్లోకి చూస్తే పెద్ద మనకి నొప్పి అనిపించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, 2 సౌలు ఈటి మీద ఆనుకుని ఉన్నాడు. నువ్వైనా నేనైనా సార్వత్రిక సంఘములో ఉన్న క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు ఎవరైనా సరే అక్కడ సౌలుకి ఈటే కనపడుతుంది. నువ్వు దేని మీద ఆనుకున్నా చెప్పు. అర్థమైందన్నమాట. మనందరం దేని మీద ఆనుకున్నాం? ఒక్కొక్కళ్ళు భక్తి చేస్తారు, ఫోన్ మీద ఆనుకుంటారు, వారి జీతం మీద ఆనుకుంటారు, ఉద్యోగం మీద ఆనుకుంటారు, నాకు మా ఓడున్నాళ్ళే దానికి ఏంటని ఆనుకుంటారు, లోకంలో మనుషుల మీద ఆనుకుంటారు. నేనంటాను వీళ్ళందరి మీద ఆనుకుంటే సౌలుగా ఈటి ఎలాగైతే దిగిపోయిందో ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో నీవెవరి మీదైతే ఆనుకుంటున్నావో వాళ్ళే నీ కడుపులో కత్తి దించేస్తారు. వాళ్ళే నీకు ప్రాణ నష్టాన్ని కలిగిస్తారు, ఆస్తి నష్టాన్ని కలిగిస్తారు, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తారు. సర్వము నీకు నీ యొద్ద నుంచి తీసేసే వరకు నిద్రపోరాలి తెలుసా? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మనము దేవుడి మీద ఆనుకుందాం, పరిస్థితుల మీద ఆనుకోవద్దు. సౌలు ఈటి మీద ఆనుకున్నాడు, ఆ ఈటే దిగిపోయింది సౌలులోకి. కానీ మన వాక్యం మీద ఆనుకుంటే వాక్యము చంపుతుందా బ్రతికిస్తుందా చెప్పండి? చంపేసేలా ఉంటే భక్తుడు ఈ మాట అంటాడా? నీ వాక్యమే నన్ను ఈటే చంపుతుంది, ఈట కడుపులు దిగుతుంది, రక్తము కారుతుంది. కానీ వాక్యము బ్రతికిస్తుంది. ఆయన రక్తం మన కొరకు కార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యానికి రండి, జాగ్రత్తగా మీరు జ్ఞాపకించుకోండి ఈ మాటలు. అపోస్తులు రాసిన కార్యములు 14వ అధ్యాయం
3వ వచనం, 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. నా వైపు చూడండి. ఇక్కడ చదవబడిన వాక్య లేఖనములో పౌలు ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు క్రీస్తు దేశస్థులు క్రీస్తును విశ్వసిస్తున్నప్పుడు అవిధేయులైన యూదులు అన్యజనులు పురుగొలిపి పౌలు మీద వ్యతిరేకంగా ఒక కలహాలు రేపుకొచ్చారు. మీకు విషయం తెలుసా? పౌలు ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా, పౌలు ఎక్కడ సువార్తను ఖండితంగా బోధించినా పౌలును ఆటంకపరిచిన వాళ్ళు ఎవరు? స్వజనులే, యూదులు. అర్థమైందా? యూదులే పౌలుని ఆటంకపరిచారు. కానీ పౌలు అంటాడు, కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడవచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. వారు ఎవరి మీద ఆనుకున్నారు? ప్రభు మీద ఆనుకుని ఏం మాట్లాడుతున్నారు? దేవుడి వాక్యమును ధైర్యంగా. నేను అంటాను, నువ్వు కానీ నేను కానీ కనుక దేవుడి మీద ఆనుకుంటే దేవుడి గురించి ధైర్యంగా మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. దేవుడి గురించి బహిరంగంగా మాట్లాడతాం. మన ఎదుట కత్తి పట్టినోడు ఉన్నా చెప్పాలి, గన్న పట్టినోడు ఉన్నా మనము ధైర్యముగా దేవుడి వాక్యమును ప్రకటిస్తాం. కారణం, మనం ఆనుకున్నది ఎవరి మీద? గోడ మీద కాదు. మనం ఆనుకున్నది ఎవరి మీద చెప్పాలి? మాట్లాడని విగ్రహాల మీద కాదు ఆనుకున్నది. మనం ఎవరి మీద? దేవుడి మీద ఆనుకున్నాం. దేవుడి మీద ఆనుకున్నాం. ఇప్పుడు మీకు ఇంక అర్థం లేక చూడండి. నేను ఇలా చూడండి, నా వైపు చూడండి. నేను ఇలా దేవుడి మీద ఆనుకున్నాను. ఎలాగ ఆనుకున్నాను? అర్థమవుతుంది మీకు? నేను దేవుడి మీద ఎలాగ ఆనుకుని నేను దేవుడి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాను. ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఒక ప్రాణ సంకటం వచ్చింది ఎదురుగుండా. చంపడానికి వచ్చారు. క్రీస్తును ప్రకటించొద్దంటున్నారు. కత్తి పట్టారు, గన్న పెట్టారు. ఇప్పుడు నేను కత్తిని గన్నను చూసి నేను భయపడి వాక్యము ప్రకటించడం మానేస్తే నేను ఎవరి మీద ఆధారపడినట్లు చెప్పాలి? నా మీద నేనే ఆధారపడ్డాను, నా మీద నేనే ఆనుకున్నాను. కాబట్టి దండాలయ్యా, దండాలు మీరన్నట్టే. కానీ నేను ఆనుకున్నవాడు సర్వోన్నతుడు, నేను ఆనుకున్నవాడు సర్వశక్తివంతుడు, నేను ఆనుకున్నవాడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, నేను ఆనుకున్నవాడు నా ఎదురున్న పరిస్థితులు కూడా మార్చగలిగిన వాడు. కాబట్టి నేను ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజున బోడు మంది మాట్లాడుతున్నారు మిషనరీలు. వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి, ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్ళి ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడలేని స్థలాలకు వెళ్ళి దేవుడి గురించి మాట్లాడి దేవుడి ప్రేమను వారి గుండెల్లో చొప్పించి వస్తున్నవాడు ఎవరు? వారు ఆనుకున్నది ఎవరి మీద? దేవుడి మీద ఆనుకున్నారు. కాబట్టి వారు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వస్తున్నారు. తెలుసా? మన మీద ఆనుకుని, మన సంఘం మీద ఆనుకుని, మన విశ్వాసుల మీద ఆనుకుని దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఆనుకుంటే వాడు నిలబడిన చోటే మాట్లాడతాడు దేవుడి గురించి. తెలిసిన వారి మధ్యనే మాట్లాడతాడు దేవుడి గురించి. కానీ ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడాలి అంటే దేవుడంటే తెలియని వారి మధ్యకి వెళ్ళాలి. దేవుడంటే ఎరగని వారి మధ్యకి వెళ్ళాలి. దేవుడంటే ఒప్పుకోని వాడి దగ్గరికి వెళ్ళాలి. అలాగ వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు దేవుడి మీద ఆనుకున్నాడు. దేవుడి మీద ఆనుకున్నవాడు మాత్రమే వెళ్ళగలడు. కొండల్లో, లోయల్లో, అడవుల్లో, కొట్టల్లో దేవుడి మీద ఆనుకోలేని వాడు వెళ్ళలేడండి, వెళ్ళలేడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఎంతగలగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోండి. దేవుడి మీద ఆనుకున్నవాడు ధైర్యంగా మాట్లాడతాడు. ఏ ధైర్యం అంటే ప్రాణానికి కూడా భయపడడు, మరణానికి కూడా భయపడడు, రోగానికి భయపడడు, శత్రువుకి భయపడడు. ఒరే నువ్వు ఈరోజు సాయంత్రం చచ్చిపోతావంట అని డాక్టర్లు చెబితే చచ్చే లోపల దేవుడి గురించి ధైర్యంగా మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే ఆ సమయం ఉందే, డాక్టర్ గారు 5 గంటలకు చచ్చిపోతామన్నాడు. డాక్టర్ గారు చెప్పిన దానికి ఈ 5 గంటలకు మధ్యలో గ్యాప్ ఉంటుందా?
ఈ గ్యాప్లోనండి ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడేవాడు ఎవడు అంటాడు, ఆయన మీద ఆనుకున్నవాడే. ఆనుకున్నవాడు ఏం చేస్తాడు చెప్పనా, వాళ్ళని పిలవండి ఫోన్ చేయండి, వీళ్ళ పిలవండి ఫోన్ చేయండి, మా చిన్నమ్మని పిలవండి ఎక్కడో ఉంది, మా పిల్లల్ని పిలవండి వీళ్ళనామ రాయాలి, దస్తావేజుని కాగేయండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని గురించి ధైర్యముగా ఎవడు బోధిస్తాడు అంటే, ఎవడు మాట్లాడతాడంటే ఆయన మీద ఆనుకున్నవాడు మాత్రమే. ఆయన మీద ఆనుకున్నవాడు మాత్రమే ఈ అంత్య దినాల్లో భక్తి చేయగలుగుతాడు. ఆయన మీద ఆనుకున్నవాడు మాత్రమే చివరి దినాలు దేవుడి గురించి మాట్లాడతాడు. ఆయన మీద ఆనుకున్నవాడు మాత్రమే దేవుడి గురించి చివరి దినాల్లో సుదీర్ఘమైన ప్రయాణం చేసి దేవుడి కోసం మాట్లాడతాడు, ప్రకటిస్తాడు, సహకరిస్తాడు. ఎవడు అంటే దేవుడి మీద ఆనుకున్నవాడు. ఆనుకోలేడు ఏం చేస్తాడు చెప్పనా, నాకు ఎద్దులు ఉన్నాయి, నాకు పొలం ఉంది, నాకు పెళ్ళి అయ్యింది, నాకు పని ఉంది అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. పైగిడ అంటాడు సద్బోధకుడు అని పిలుపుతాడు యేసయ్యను. యేసు ప్రభు దేవుడు అని నమ్ముతాడు. అయితే రారా బాబు అన్నాడు, ఇప్పుడే వస్తాను, నేను కొత్తగా పెళ్ళి అయింది, ఇంటికి వెళ్ళి వస్తాను అంటాడు. నాకు చేత ఎద్దులు కొన్నాను, వాటికి మేత వేసి వస్తాను అంటాడు. ఇంటికాడ చెప్పి వస్తాను అంటాడు. ఎవడంటే వీడు ఆనుకోలేదు దేవుడి మీద. దేవుడి మీద ఆనుకుంటే ఈ ప్రత్యక్షత అందరికి ఉండదు, గుర్తుంచుకోండి, అందరికి ఉండదు. అర్థమైందా? అందరికీ ఉండదు ప్రత్యక్షత, ఆనుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మేడగదులు అనుభవం అందరికీ లేదు. కూడుకుని ఏకీభవించి ఏకాత్మతో ఉన్న వారికే ఆ ప్రత్యక్షత. కింద ఉన్న వాళ్ళందరూ ఏంట్రా ఇలాగ అడుగుతున్నారని చూస్తారు, వీళ్ళకి లేదా ప్రత్యక్షత. అర్థమైందా? చూడండి, వారు ప్రభువుని మీద ఆనుకున్నారు. మనం ఎవరి మీద ఆనుకున్నాం? ఒకవేళ వాక్యం మీద ఆనుకుంటే, వాక్యం మీద ఆధారపడితే, వాక్యాన్ని నమ్ముకుంటే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నెమ్మది పొందవలసిన పని లేదు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకొని స్థిమితము పొందవలసిన పని లేదు. నువ్వు ఆనుకున్నవాడు నిన్ను దీర్ఘశాంత గలవాడిగా చేస్తాడు, పూర్ణ శాంత గలవాడిగా చేస్తాడు. నీ వాక్యం మీద ఆనుకోపోవటం వల్లే అక్కడికి వెళ్ళి అక్క నా బాధ ఇది, తమ్ముడా నా బాధ ఇది, అన్యా నా బాధ ఇది. ఎవడు అంటే వీడు మనుషుల మీద ఆనుకున్నాడు, మనుషులు చెప్తాడు. వాడు వెళ్ళి 10 మందితో చెబుతాడు. నీకున్న బాధ, నీ ఇంట్లో లేమి, నీ ఒంట్లో శక్తి లేదు, నీ ఇంట్లో ఆరోగ్యం లేదు, నీ ఇంట్లో లేముంది, ఇవన్నీ మనం ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకుని చెప్పాలి? నువ్వు దేవుడి మీద ఆనుకోవాలి. అయ్యా నాకు ఇది లేదు, ఇస్తావా ఇవ్వా? అర్థమైందా? చిన్న విషయాన్ని కూడా దేవుడి మీద ఆనుకున్నవాడు ధైర్యంగా మాట్లాడతాడు. అది ఎటువంటి ధైర్యం తెలుసా? ధైర్యం అనే పదం అక్కడ ఎందుకు వచ్చింది చెప్పండి. ఎదురుకుండా మనము జడిచిపోయి సమస్య ఉందని అర్థం. ఇప్పుడు ప్రమాదం ఏమి లేదండి, ఇక్కడ అని మాట్లాడితే ఇది ధైర్యమా? ఇది ధైర్యమా? ఇక్కడ ఏ పరిస్థితులు లేవు, ఇక్కడ నేను బల్లగుద్దేసి అలాంటి దేవుడు నమ్ముకోండి, ఆయన మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని ధైర్యంగా బోధించేస్తున్నాను అని అనుకోండి. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే కొట్టడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు నేను మాట్లాడేది ధైర్యమా, అంతకుముందు మాట్లాడేది ధైర్యమా? నా ముందు నేను భయపడే సమస్య ఉంది, నా ముందు నా ప్రాణ సంకటం ఉంది, నా ముందు నా ప్రాణాన్ని హరించే పరిస్థితి ఉంది, అప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. అది ధైర్యం అంటే. అంతకుముందు మాట్లాడే ధైర్యం కాదండి. అర్థమైందా? అంతకుముందు మాట్లాడేది ధైర్యం కాదు. సమస్య నాకు ప్రతికూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. ఇప్పుడు స్కూల్లో పిల్లోడు ఇప్పుడు ఆడు ఉన్నాడు, ఆయన ఎవడో కొట్టాడు, అవునా? కొట్టినప్పుడు ఆడికి ధైర్యం సరిపోలే. ఇప్పుడు నాన్న తీసుకెళ్ళి ఇప్పుడు రండిరా అంటాడంట్రా. ఎందుకు వాడి ధైర్యం? మా నాన్న ఉన్నాడు అంటే ఏంటి? నీకు సమస్య రానంతసేపు నువ్వు ధైర్యవంతుడు కాదు, పరిస్థితులు రానంతసేపు నువ్వు దేవుడి గురించి గొప్పగా చెప్పడం కాదు. నీకు ప్రతికూలమైన పరిస్థితిని ఎదుటికి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాలి, అది ధైర్యము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ వీరు ప్రభు మీద ఆనుకొని ధైర్యముగా చెప్పాలి, ధైర్యముగా మాట్లాడారండి, ధైర్యముగా వాక్యాన్ని బోధించారండి, ధైర్యముగా దేవుడి యొక్క ప్రేమను ప్రకటించగలిగారు. ఈరోజు ఏరి సంఖ్య కావాలి, డబ్బు కావాలి, బలము కావాలి. అమ్మ నేను అంటాను, దేవుని ఆరాధన చేయటానికి డబ్బు అవసరమా?
దేవుడి మీద ఆనుకోవటానికి సంఖ్య అవసరమా? నువ్వు ఆనుకో, నీ వెనకాల కూడా పక్కన తర్వాత విషయం. నీ వెనకాల ఎవరున్నారు అనవసరం, నువ్వు ఆనుకో. అర్థమైందా? డబ్బుతో పని లేదు, ఆస్తితో పని లేదు, ఆరోగ్యంతో పని లేదు, నీకు ఎటువంటి వాటి మీద నీకు పని లేదు. నువ్వు ఆనుకోవలసిన వాడి మీద నీకు ఆయనకి పని ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది జనం లేరే, సంఖ్య లేదే, అయ్యో అని సంఖ్య తక్కువైతే ప్రసంగాలు రాని బోధకులు ఉన్నారు ఈ రోజున. నాకు తెలుసు, నేను ఎక్కువ మాట్లాడని విషయాలు. సంఖ్య లేకపోతే ఈ వ్యక్తికి ప్రసంగం రాదు. ఎవరి మీద అనుకున్నాడు? సంఖ్య మీద అనుకున్నాడు, ప్రజల మీద అనుకున్నాడు. ఈ వ్యక్తి కనుక దేవుడి మీద ఆనుకుంటే ఒక్కడైనా సరే చాలు. దేవునికి స్తోత్రం. నా యేసుక్రీస్తు ప్రభులు వారు మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ కోసం వెళ్ళాడా లేదా? అంత అవసరమా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నడినెత్తి మీద ఎండ ఉంది. అటువంటి సమయానికి వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు. మరి రోజు మనకే అంటే ఈ వ్యక్తి ప్రజల మీద అనుకుంటాడు. ప్రజలుంటేనే ధైర్యంగా మాట్లాడతాడు, ప్రజలుంటేనే బల్లగుద్ది మాట్లాడతాడు, ప్రజలుంటేనే అరుపులు కేకలకు ప్రసంగాన్ని ఉజ్జీవంగా ప్రసంగిస్తాడు తప్ప ఈ వ్యక్తి కనుక దేవుడి మీద ఆనుకుంటే ఆనుకున్న దేవుడికి ఆ ఎదురున్న ఒక్కడైనా సరే చాలు. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటి? ధైర్యంగా మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడాలి. ధైర్యము అని అంటే చెప్పాడు కదా, మనం ధైర్యంగా లేని పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు, మన ఇంట్లో ఆరోగ్యం లేనప్పుడు, మన ఇంట్లో కరువు ఉన్నప్పుడు, మన ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడాలి. అన్నీ బాగున్నాయి, పిల్లల ఆరోగ్యం బాగుంది, భార్య సహకరిస్తుంది, భర్త సహకరిస్తున్నాడు, సంపాదన బాగుంది, ఏంటి సమృద్ధిగా వంటగది నిండా పప్పులు దినుసులు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నేను వెళ్తానే ఏంటి దేవుడి గురించి ప్రకటిత్తకి వెళ్తానే? అది కాదు. అప్పుడు ఎవడైనా చేస్తాడు. ఏమీ లేవు, నీ ఆరోగ్యం సరిలేదు, నీకు నడవడానికి ఓపిక లేదు, 1 కిలోమీటర్ నడితే గంట కూర్చుంటావు, నీ పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఏంటంటే అరే బాబు ఇప్పుడే మాట్లాడాలరా బాబు, నీది వెళ్దా ధైర్యంగా ఏంటంట, ఇప్పుడే మాట్లాడాలి ధైర్యంగా. నా పరిస్థితులకు అనుకూలించినప్పుడే నేను ప్రభువుకు ధైర్యంగా నిలబడాలి. నా పక్కన ఎవరు లేనప్పుడే నేను ప్రభువుకు ధైర్యంగా మాట్లాడాలి. నాకు సహకారులు లేనప్పుడే నేను ప్రభువుకు ధైర్యంగా మాట్లాడాలి. డబ్బు లేదు, బలము లేదు, బలగము లేదు, అండ లేదు, ఆస్తి లేదు, ఏంటి ఇదే ఆరోగ్యము లేదు, కళ్ళంట చూస్తూ కన్ను చూపు మేరలో ఏ ఆశ నాకు లేదు ఎవడు సహకరిస్తాడని. అయినా కానీ నేను ప్రభు మీద ఆనుకొని నేను ధైర్యంగా సువార్త చెప్తాను. దేవునికి స్తోత్రం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము. నా యజమానుడు మొరక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గూర్చి యెహోవా నీ దాసుడు నన్ను క్షమించమని నయమానును చెప్పగా. ఎవరైనా నయమాను చూడండి, నేను నా చేతి మీద ఆనుకున్నప్పుడు అని చెప్పి నేను అక్కడితో ఆపేసి నేను మీకు వివరణ ఇవ్వగలను, అర్థమవుతుంది అని చెప్పేసి నేను చదివి మీకు వినిపించాను. చూడండి, సిరియా రాజు సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆయన ఎంత పరాక్రమశాలుడంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. యెహోవా అతనికి తోడుకుంటాం ఏంటి చెప్పండి. యెహోవా దృష్టికి గనుడై దయ పొందాడంట. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మన దేవుడు పక్షపాతం లేనోడు. మన దేవుడు ఇంకొక చోట ఇశ్రాయేలు ప్రజలు చెరకు అప్పగించేటప్పుడు నెహెమ్యా గాని ఎజ్రా గాని చూసుకోండి, నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. చాలా చోట్ల పదం ఉంటుంది, నా సేవకుడైన నెబుకద్నెజరుకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, మిమ్మల్ని ఏళ్తాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు, నా సేవకుడైన నెబుకద్నెజరు ఉంటుంది. అంటే చూడండి, దేవుడికి పక్షపాతం లేదు. ఈ వ్యక్తి గురించి చెబుతూ వెళ్ళిపోతాను. చూడండి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, అతనికి ఒక రోగం ఉంది. ఏముంది? కుష్టి రోగం ఉంది. దానిని తన ఇంటికి బానిసకి వెళ్ళిన ఒక పాప వల్ల ఆ విషయం తెలుసుకుని వచ్చేస్తాడు, అడుగుతాడు, స్వస్థత పొందేస్తాడు. మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్, పెద్దదైపోతూ ఉంటుంది. కానీ చిన్నది అన్నప్పుడు మీరు గుర్తుంచుకోండి,
చిన్నది అన్నప్పుడు చూడండి, ఆ చిన్న దాని వలె మనము కూడా ఏంటి, దేవుని సువార్త ప్రకటించే విషయంలో నువ్వు చిన్నగా, నీ స్థాయి చిన్నదైనా, నీ ఉద్యోగం చిన్నదైనా, నీ సంపాదన చిన్నదైనా, ఏదైనా సరే ఏం చేయాలి, దేవుని గురించే మాట్లాడాలి. తర్వాత విషయం చూడండి, ఈ నయమాను ఎంత దేవుడు తెలియకపోయినా దేవుడు అంటే ఎంత భయపడ్డాడు తెలుసా. దేవుడంటే తెలియదు, కానీ దేవుడు గురించి ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే స్వస్థత పొందాడో అప్పుడు మాట అంటాడు. 15 వచనం నేను చదువుతాను చూడండి. అప్పుడతడు పరివారముతో కూడా దైవజని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి, అయా చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అన్నాడా లేదా? అన్నాడా? మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగిన వాడని ఆరాధన చేస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు నీతి కలిగిన వాడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు హాని చేయని వాడు అని ఆరాధన చేస్తామా? హాని చేస్తాం. పరిశుద్ధుడు అంటామా? అపరిశుద్ధంగా బ్రతుకుతాం. నీతిమంతుడు అంటామా? నీతి లేని వారిగా మనం బ్రతుకుతాం. కానీ ఇతడు నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పి ఆ కిందకు వద్దప్పటికి అద్భుతమైన వివరణ ఉంటుంది తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చూడండి, ఎప్పుడైతే ఆ స్వస్థత పొందాడో ఆ తర్వాత కొన్ని ఇస్తాడు, వద్దంటాడు. మొత్తం మీద ఏదైతే చూడండి వచ్చి ఏమంటాడంటే, ఈ ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే అయ్యా ఒక్క మాట ఏంటి అంటే, నా యజమానుడు ఉన్నాడే, నా యజమానుడికి ఒక అలవాటు ఉంది, ఒక దేవతని మొక్కుతాడు. రిమ్నోను గుడికి వెళ్తాడు, ఓకేనా? ఆ గుడిలో దేవత చరిత్రలో చూస్తే వర్షము, ఎండ, ఆయా కాలాల ఋతువులు కురిపించే వారి దేవత. బయలుకు పోలికది. ఆ గుడిలోనికి వెళ్తాడు. కాబట్టి నా యజమానుడు వెళ్ళినప్పుడు ఆ గుడిలోనికి నేను వెళ్ళాలి. ఇంతకే ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడని చెప్పి ఆ తీర్మానం చేసుకున్నాడు ఈ నయమాను, అప్పటి వరకు కూడా తన రాజు, తన యజమానుడు గుర్రమెక్కగానే నా వైపు చూడండి, గుడికి వెళ్ళాలి రా అంటే వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళగానే ఆ రాజు ఆ నయమాని మీద ఇలాగ ఆనుకొని ఇలా గుడికి నమస్కారం పెడతాడు. ఆయన పెడితే మరి చెప్పరే, దాసుడు పెట్టాలి. ఇప్పుడు యజమానుడు కుర్చీలోంచి కింద కూర్చుంటే పాలేరు, కూర్చోవాలి. కాబట్టి ఆ విషయంలో బాధ కలిగేస్తుంది నయమానికి. కానీ చాలామంది క్రైస్తవులు కూడా ఆ బాధ ఉండదు, ఆ బాధ ఏంటని చెప్తాను చూడండి. ఎలీషా దగ్గరికి వచ్చి ఉంటాడు, అయ్యా ప్రవక్త అని ఎలీషా, నాదొక చిన్న మనవి ఏంటి అంటే, నా యజమానుడు నమస్కారం పెట్టుకోవటానికి రిమ్మోను గుడికి వెళ్తాడు, వెళ్ళి నా చేతి మీద ఆనుకుంటాడు. అంటే నేను ఇలా ఒంగుంటానో నా మీద ఆనుకుంటాడు, ఆనుకుని నమస్కారం పెడతాడు. ఆ సమయంలో నేను కూడా పెట్టాలి. మరి దేవుడు నన్ను క్షమిస్తాడా? నాకైతే ఇష్టం లేదు. ఏంటంట? నాకైతే ఇష్టం లేదు. ఎప్పుడు? ఈ రోజు నుంచి నాకు ఇష్టం లేదు. ఎప్పుడు? నీ దేవుడే దేవుడు నాకు తెలిసింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు నాకు తెలిసింది. అప్పటి వరకు నా యజమానుడితో గుడిలోనికి వెళ్ళేవాడిని, నా యజమానుడు నమస్కరించేవాడు, నేను నమస్కరించాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నీ దేవుడే నిజమైన దేవుడు. నా గుండెల్లో ఒక మంట. ఇప్పుడు రేపొద్దు నా యజమానుడు రిమ్మోను గుడికి వెళ్తాడు, ఓ దేవతను మొక్కుటానికి వెళ్తాడు, అక్కడ నమస్కరిస్తాడు, నా మీద ఆనుకుంటాడు. ఆనుకున్నప్పుడు నేను కూడా నమస్కారం చెయ్యాలి. నా యజమానుడు నా మీద ఆనుకున్నప్పుడు నేను కూడా నమస్కారం చెయ్యాలి. కాబట్టి నీ దాసుడని నన్ను క్షమించునుగాక. నన్ను క్షమిస్తావా అంటే నీ దేవుడిని క్షమిస్తాడా అని అడుగుతున్నాడు. అసలు మీరు అర్థం చేసుకోండి అమ్మా, అసలు ఎలా మాట్లాడతాడని నయమాను. కానీ ఈ రోజున దేవుడని తెలిసి, దేవుడని ఎరిగి, వాక్యమును రుచి చూసి, వాక్యమును ఎరిగి దేవుడు కాని వాటిని ఎందుకు పూజిస్తున్నాం? మనం దేవుడు కాని వాటిని ఎందుకు వెంబడిస్తున్నాం? దేవుడు కాదు అన్న వాటి ఎందుకు పరుగులు తీస్తున్నాం? మరలా వాటి వైపుకి వెళ్తున్నాం.
కారణం ఏంటో తెలుసా? నయమేన్ అంటాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడని చెప్పాడు. నీవు ఆ దేవుడిని మొదట స్పష్టంగా తెలుసుకోలేదు. ఏదో జ్వరం వచ్చిందని ఎవరో ప్రార్థన చేశారు, అమ్మో జ్వరం తగ్గిందని మందిరానికి వచ్చావు. నీకేదో గర్భఫలం లేదు, దేవుడు కృప చూపాడు, గర్భఫలం వచ్చింది అని వచ్చావు. అంటే నీ గర్భఫలమును బట్టో, నీకున్న అనారోగ్యాన్ని బట్టో, పరిస్థితులు బట్టో నీకు మేలు కలిగిందని వచ్చే తప్ప, ఇశ్రాయేలులో దేవుడు తప్ప మరి ఏ దేవుళ్ళే నయముని ఎలాగైతే చెప్పాడో, నేను ఇప్పటి వరకు ఆరాధించిన దేవుళ్ళ కంటే ఈ దేవుడు గొప్పోడు, ఈయన నిజమైన వాడు, ఈయన ఉన్నతమైన వాడని ఈ రోజున కానీ క్రైస్తవులు రుచి చూసి ఎరిగి ఉంటే, ఇదిగో నయమన్లాగా హృదయం మండిపోతూ ఉంటుంది తెలుసా. వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి ఎలీషా దగ్గరికి, అయ్యా నాదొక ప్రశ్న కాదు, నాదొక సమస్య ఏంటంటే, మా ఓనర్ గారు గుడికి నమస్కారం చేస్తాడు. అయితే ప్రతిసారి నేను చేశాను, నాకు దేవుడు అంటే తెలియదు, మీ దేవుడు నిజమైన దేవుడు అని తెలియదు నాకు. కాబట్టి ఇప్పుడు నేను ఎరిగాను, ప్లస్ సాక్ష్యం ఇచ్చాను. ఏమని? ఇశ్రాయేలులో ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లోకమన్నంతటా లేడని సాక్ష్యం ఇచ్చాను. కానీ నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే నాకు ఇప్పుడు సమస్య వచ్చబడింది. ఏంటంటే, ఇప్పుడు నా యజమానుడితో పాటు నేను గుళ్ళోనికి వెళ్ళాలి. ఏంటంట? నా యజమానుడితో పాటు నేను గుళ్ళోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నా యజమానుడు నా మీద ఆనుకుంటాడు, కానీ నేనేమో దేవుడి మీద ఆనుకోవాలని ఇష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఎన్నాళ్ళు నా యజమాని నా మీద ఆనుకున్నాడు, నేను రిమ్లోని గుడిలో ఆ దేవుడి మీద ఆనుకున్నాను. కానీ ఇప్పుడు నా గుండెల్లో మంట ఏంటో తెలుసా? నేను లోకమంతటి మీద నిజమైన దేవుడని దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చానే, ఆయన మీద ఆనుకోవాలి నాకు ఇష్టం ఉందయ్యా. మరి ఈ విషయంలో దేవుడు నాకు క్షమిస్తాడంటే, ఎలీషా అంటాడు, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అని అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సందర్భం ఏంటి చెప్పనా? నయమాను మనసులో ఏంటి? దేవుడి మీద ఆనుకోవాలని తప్ప ఆ రిమ్మోను గుడిలో ఆ దేవత మీద ఆనుకోవాలని లేదు. ఆ హృదయమును ఎరిగిన ఎలీషా దేవుడు అంటాడు, ఏం పర్వాలేదు. చాలామంది ఏంటి తెలుసా? అంతరంగములో ఆచారాల వైపు, అంతరంగములో విగ్రహాల వైపు, అంతరంగములో దేవుడికి దెయ్యానికి పెట్టేయాలని నిశ్చితమైన మనస్సు కలిగి పైకి వచ్చి అంటారు, ఏవండి అలాగ చెయ్యలేదు, తప్పలేదండి, అసలు నా మనసు ఎంతో మా వాళ్ళు ఒప్పుకోరని, మా ఆయన ఒప్పుకోడని, వాళ్ళకి నిజంగా మనసులో ఉంది చెయ్యాలని. పైకి బిల్డప్ అది, పైకి సోయింగ్ అది, పైకి కౌరులు చెప్తూ ఉంటారు. అంటే వీరి మనసులో చెయ్యాలని ఉంది, పైకి పాస్టర్ దగ్గరనే అసలు గృహప్రవేశం మీతోటే చేయించుకుందాం అనుకున్నామండి, కానీ ఏం చేయాలి తెలియక మా అత్తగారి మీద ఆధారపడితే ముహూర్తం పెట్టారండి. ఇక్కడ నయమని ఏమన్నాడు అప్పున? వెళ్తాడు నా యజమానుడు, కానీ నాకు మొక్కాలని లేదు, నా మీద ఆనుకుంటాడు, కానీ నేనైతే జీవము కలిగిన దేవుడి మీద ఆనుకోవాలనుకున్నాను, నన్ను క్షమిస్తాడు, వెళ్ళిపో. అంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నువ్వు కావాలని చేస్తున్నావో, కావాలని చేయటం లేదో, పరిస్థితులు బట్టి వెళ్తున్నావో అది ఆయనకి తెలుసు. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు తెలిసి చేసి తెలియనట్టుగా ఏదో ఆతృష్యలో, ఏదో పొరపాటులో వాడు ఇబ్బంది పెడతాడని, వాడిని సంతోషపడతాడని చేశామో తప్ప మాకు ఇష్టము లేదని అంటారా? ఉత్తిదేదంతా వారి హృదయంలో ఉంది, ఆచారాల వైపు వెళ్ళాలని ఉంది. ఒక క్రైస్తవుడు గృహప్రవేశం చేస్తే మొదటికి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? చెప్పరే? వెళ్ళి ఏమి తెలియకుండా పెట్టించుకొచ్చి మళ్ళీ పాస్టర్ దగ్గరికి వస్తాడు. చాలా చోట్ల చాలా సందర్భంలో జరుగుతుంది. నేను అంటాను, శాపగ్రస్తమైన బ్రతుకులుగా మారిపోతాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మినవాడు జీవము కలిగిన వాడు. కాలాలు, సమయాలు, నక్షత్రాలు, సూర్య చంద్ర మండలం అంతా కూడా ఆయన స్వాధీనములో ఉంది. అంటే ఆయన హస్తాల్లో ఉంది. గ్రహాలకు నువ్వు భయపడవలసిన పని ఏంటి? గ్రహాలు ఆయన చెప్పిన మాట అంటున్నాయి. కీర్తనలు చదవండి, నేటికి కూడా అవి ఆయన చెప్పినట్లుగా నడుస్తున్నాయంట. వాటి కక్షలో వాటి ప్రయాణం చేస్తున్నాయంట. మనమే దేవుడికి లోబడతాల. అందుకే నువ్వు ఏది చేసినా, నువ్వు ఏ విషయంలో ఆనుకున్నా, నువ్వు సొంతంగా ఆనుకుంటున్నావా,
లేదు ఆనుకోనే మనసు లేదు, కానీ పరిస్థితులు బట్టి తప్పగా ఆ స్థలంలో నిలబడ్డాను, తప్పగా ప్రదేశానికి వెళ్ళాను, తప్పగా చోటుకి వెళ్ళవలసి వచ్చింది, మా వాండ్రు తప్పదు ఆయన మాట వినవలసి వచ్చింది అని కనుక నీ మనసులో లేకపోతే తప్పని పరిస్థితుల్లో నయమానలాగా కనుక నువ్వు వెళ్తే ఎలిసి అంటాడు పర్లేదు ఇల్లు అన్నాడు. ఇక్కడ దేవుడు అంటాడు ఏం పర్లేదు అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడు, యోహాను సువార్త 13:23 చదవండి, ముగించేసుకుందాం. ఇక్కడ మంచి మాట ఉంటుంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యేసు రొమ్మున ఆనుకొని చుండెను. చూడండి, ఇక్కడ దేవునికి యేసయ్యకు ప్రియమైన శిష్యుడు ఒకరు ఉన్నారు. ఎవరు? యోహాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా అని అంటున్నాడు. నా వైపు చూడండి, యోహాను యేసయ్య రొమ్మునే ఆనుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడనుకో, ఆ వ్యక్తి గుండెల మీద మన తల పెడితే ఆనుకున్నట్టే కదా. ఇప్పుడు మీరు కానీ నా దగ్గరకు వచ్చి నా గుండెల మీద మీ తల పెడితే, లేదా నేను మీ రొమ్మును ఆనుకుంటే నాకు వినబడే శబ్దం ఏంటి? అవునా? గుండె శబ్దం, లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. నేను అంటాను, యోహానుని యేసయ్య తన రొమ్మును ఆంచుకున్నాడు. ఆంచుకున్నప్పుడు యోహాను దేవుని యొక్క రొమ్ములో ఆ హృదయములో నుంచి వచ్చే ఆ గుండె శబ్దాన్ని వింటున్నాడు. అది గమనించండి. నేను అంటాను, నువ్వు కూడా లేదా నేను కూడా యేసయ్య రొమ్మున ఆనుకోగలిగితే, ఆనుకుంటే నీకు నాకు వినపడేది ఏంటో చెప్పనా? నా ప్రజలు చాలామంది నశించిపోతున్నారా, నన్ను ఎరగని జనాంగం ఎంతోమంది లోకంలో కలిసిపోతున్నారా, అగ్నిలో పడిపోతున్నారా, పాపములో కూరుకుపోతున్నారు. వారు ఎవరిని రక్షిస్తారు, వారు ఎవరు విమోచిస్తారు అని అంటే ఆయన మీద ఆనుకోవాలి. ఎలాగ తెలుసా? ఎలాగా? ఇదిగో వాక్యం ఉందా? వాక్యం ఎలాగ ఆనుకోవాలి. ఇలాగ ఎవరైతే వాక్యం మీద ఆనుకుంటారో ఆయనకు హృదయ శబ్దం వినపడతా ఉంటుంది, ఆయన హృదయ ఘోషణ పడుతూ ఉంటుంది, ఆయన హృదయంలో ఆక్రందన వినపడతా ఉంటుంది, ఆయన హృదయంలో భారము తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఆయన రొమ్మును ఆనుకోకుండా నువ్వు దూరంగా ఉంటే, దూరంగా ఉన్న శిష్యులకు అర్థం అవ్వాల. ఎవరో తక్కిన శిష్యులు, కానీ ఎవరికి అర్థమైంది? యోహానికి. తక్కిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు, కానీ యేసు రొమ్మును ఆనుకుని ఉన్న వ్యక్తి ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? అందరూ చల్లచెదరైపోయారు. ఏంటంట? అందరూ చల్లచెదరైపోయారు. యేసును పట్టుకోక మునుపు యోహాను యేసు రొమ్మును ఆనుకుని ఉన్నాడు, ప్రియమైన వాడిగా పిలువబడ్డాడు. ఆయన రూపాంతరము చెందినప్పుడు ఇద్దరిలో ఒకడుగా ఆయన ఉన్నాడు. అయితే చూడండి, ఎంతగా ఆయన హృదయమును ఆనుకుని ఆయన యొక్క హృదయములో ఉన్న వేదన యోహాను గుర్తించాడు అని అంటే, ఆయన ఎప్పుడైతే గెత్సేమని తోటలో పట్టుకున్నారో అందరూ చల్లచెదరైపోయారు, కానీ ఆయన పక్కనే నిలిచి నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య హృదయములో ఉన్న ఆ పరిస్థితిని గమనించిన వాడు, ఆ హృదయ శబ్దముని విన్నవాడు, ఆయన హృదయములో ఉన్న ఆ బాధ అంతటిని కూడా ఎరిగిన వాడు యోహాను. అందుకే అందరూ చల్లచెదరైపోయారు, అందరూ పారిపోయారు, ఏసెవరో తెలియదు అన్నారు, అందరూ బొంకారు, కానీ యోహాను మాత్రము యేసయ్య సిలువేస్తూ ఎదురుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నిలబడ్డాడు లేదా? ఎందుకు నిలబడ్డాడు? యోహాను యేసయ్య రొమ్మును ఆనుకున్నాడు. యేసయ్యని సిలువేస్తే పక్కలో బల్లెపు పొట్టుతో పొడిస్తే ఇక్కడ మరియా, మగ్దలేని మరియా వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళందరి మధ్యలో సిలువకి నిలువుగా ఎదురుగా నిలబడ్డాడు. ఎవరు? యోహాను. వాక్యము మీద మనం ఆనుకుంటే, వాక్యమై ఉన్న దేవుడు వాక్యము మీద మనం ఆనుకుంటే నువ్వు ఎలా ప్రార్థించాలో నేర్పుతాడు, ఎలాగ అంగలార్చాలో నేర్పుతాడు, ఎలాగ నువ్వు పరిశుద్ధులకు పరిచర్య చేయాలో నేర్పుతాడు, ఎలా మందిరానికి రావాలో నేర్పుతాడు, మందిరం నుంచి ఎలా వెళ్ళాలో నేర్పుతాడు, సంఘ క్రమాలు ఎలా పాల్కోవాలో నేర్పుతాడు, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో నేర్పుతాడు. తెలుసా? ఈయనకి ఆ రొమ్మును ఆనుకున్నాడు కదా. మీరు అడగాలి, యోహాను ఇంటికి వెళ్ళిపోలేదు,
ఎప్పుడో వచ్చిన ప్రశ్న మీకు? అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ శిష్యులే కదా, అందరూ మనుషులే కదా, అందరూ కూడా యేసయ్యతో నడిచిన వాళ్ళే కదా, ఎవరు ఎక్కువ తక్కువ కాదన్నట్టుగా ఉన్నారు కదా, మరి యేసయ్యని పట్టుకుంటే ఎందుకు యోహాను వెళ్ళలేదు? అప్పటికే ప్రభుల వారు ఏమన్నాడు? కాపరిని కొట్టగా గొర్రెలు చెప్పాలి. యోహాను ఉంటాడని చెప్పాడా? అందరూ వెళ్ళిపోతారని చెప్పాడు, కానీ యోహాను గారు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? దానికి ముందు ఈయన ఎవరిని మీద ఆనుకున్నాడు? యేసయ్య మీద అలాగా ఆనుకున్నాడండి. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు 2 సందర్భాలు నేను చాలా బేవచ్చంగా ఇచ్చాను. ఎందుకో తెలుసా? మనము మనుష్యుల మీద ఆనుకుంటే, మనుష్యుల మీద ఆనుకుని మన జీవితాన్ని ముందుకు సాగిస్తే మనల్ని నెట్టేస్తారు, వదిలేస్తారు, మోసం చేస్తారు. కానీ ఈ యోహాను యేసయ్య రొమ్ము మీద ఆనుకున్నాడు కాబట్టి చూడండి మోసం చేయలేదు యేసయ్యని. తెలుసా? ఎందుకంటే అలా ఆనుకోగానే అనిపించింది, అయ్యా నీ హృదయముకు దగ్గరగా. అందుకే యోహాను ప్రియమైన శిష్యుడు, అంతరంగిక శిష్యుడు అని పేరు ఉంది ఆయనకి. అసలు ఆ హృదయంలో ఆనుకుని అలాగ నింబడేటప్పుడు ఎంత సంతోషం! అలా ఆనుకుని ఆయనలో ఉన్నదంతటని ఈ వ్యక్తి ఆస్వాదించగలిగాడు కాబట్టి అది చూడండి, సిలువేస్తే ఎలా నిలబడ్డాడు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అప్పుడు యేసయ్య సిలువలోంచి అంటాడు, అమ్మా ఇతడు నీ కుమారుడు, నీవే నీ తల్లి, నువ్వు చేర్చుకో అన్నాడు. చూడండి, అంతరంగిక శిష్యుడు యేసు రొమ్మును ఆనుకున్నాడు. తన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ చోటికి అన్న, కయ్యప్ప, ఏ రోజు వీళ్ళందరి దగ్గరికి ఆయనని ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు కూడా పక్కనే ఉండి నడుచుకుంటూ వెళ్ళాడు. చివరికి సిలువ మరణంలో కూడా ఏమాత్రం భయపడకుండా ఆయన ఇలాగే నిలబడినప్పుడు, అప్పుడు నువ్వు నా మీద ఆనుకున్నావు, నువ్వు నా అంతరంగకి శిష్యుడు, నా గుండెల మీద ఆనుకున్నవాడు నీవు, నన్ను విడిచిపెట్టకుండా అందరూ చెదిరిపోయారు, కానీ నీవు మాత్రమో నాకు నమ్మకంగా ఉన్నావు, నా ఎదుటే ఉన్నావు కాబట్టి నీకు పని అప్పగిస్తాను, అమ్మను బాగా చూసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అని చూసుకో. ఈరోజు అటువంటి అంతరంగిక శిష్యులుగా మనం ఉంటే దేవుడు మనకి గొప్ప పని అప్పగిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏంటి? సువార్త. సర్వజనులకి సువార్తను ప్రకటించండి. ఎవరికి అప్పగిస్తాడు ఈ బాధ్యత? శిష్యులకి. ఏ శిష్యుడికి? అంతరంగిక శిష్యుడు. ఎవరు? యేసు రొమ్మును ఆనుకున్న వాడికి మాత్రమే ఈ పని అప్పగిస్తాడు. అంతేగాని ఉద్యోగం మీద లేదా దాని మీద దీని మీద ఆనుకున్నవాడికి కాదండి. ఎప్పుడైతే మాట చెప్పాడో తన తల్లిని చేర్చుకున్నాడు. చేర్చుకోగానే చూడండి శిష్యులందరికీ కూడా మరణాలు ఎలాగొచ్చినాయి? భయంకరమైన మరణాలు వచ్చినాయి. హతసాక్షులుగా అయిపోయారు. కానీ యేసయ్య అంతరంగిక శిష్యుడికి మరణము, భయంకరమైన మరణం రానవలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఎప్పుడైనా గమనించారా? అందరూ హతసాక్షులు అయిపోయారే, మరి ఇతనికి రాలేదే? అప్పటికే నూనెలో వేస్తే నూనె కూడా చల్లగా అయిపోలే చేశాడు. అప్పుడు చక్రవర్తి ఎవరు? అప్పట్లోని చక్రవర్తికి దేవుడు మధ్యలో ఒక ఆలోచన కలిగించి, ఒరే ఈయన తీసుకెళ్ళి పద్మాస ద్వీపంలో పాడాను. దేవుడే ఆలోచన పుట్టించాడు. ఎందుకు చెప్పండి, నేను ఈ మాట ఎందుకన్నాను? అలాగలగవుతుంది, చంపేయాలని ఆలోచన పుట్టించాలి కదా, అవునా? అలాగలా జరుగుతుంది. సామెతలో మాట ఉంటుంది, రాజుల హృదయం యెహోవా చేతిలో నీటి కాలువలు ఉన్నాయి. ఒరే ఈయన అంతరంగ శిష్యుడు, నా రొమ్మును ఆనుకున్నవాడు, వీడికి అందరిలాంటి మరణం కాదు, సాధారణమైన మరణం. కాబట్టి ఏం చేస్తాడు? పద్మాసు ద్వీపంలో వేసాడు. ఆ ఆలోచన రాగానే తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వేసేస్తే ఒంటరిగా క్రూరుద్ధుడు, 80 సంవత్సరాలు ఇంచుమించు 80 సంవత్సరాలు పైనే ఉన్నవాడు, అసలు మనుషులు కనపడని ప్రదేశాల్లో ఏంటి అక్కడ వెళ్ళిపోయాడు. ఆయన ప్రియమైన వాడు కాబట్టి, రొమ్ము నానుకున్నవాడు కాబట్టి 66వ పుస్తకమైన రెవల్యూషన్ గ్రంథం, ప్రకటన గ్రంథం ఆయనే పక్కన కూర్చుని రాయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయించుకున్నాడైనా, ఆయనతో ఏకాంతంగా గడపాలనుకున్నాడు, ఆయనతో మాట్లాడాలనుకున్నాడు. అందుకే అక్కడ వేయగానే భయపడిపోతున్నప్పుడు, ఇదిగో నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, అల్పయో ఓ మేఘమైన వాడిని అని మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు. అప్పుడు ధైర్యం వచ్చింది, ఆహా నా ప్రభు నువ్వు ఉన్నావా, ఆ రోజు రొమ్మును అనుకున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చేసావా, ఇక్కడ కలిసి ఉందామని. వాళ్ళిద్దరూ కలిసి దేవుడే పక్కన కూర్చుని రాయించుకున్నాడు తన ఇష్టమైన శిష్యుడితో ప్రకటన గ్రంథం.
ఆ కాలము ముగిసిన తర్వాత దేవుడు మరలా రాజుతో మాట్లాడితే అప్పుడు చరిత్రలో ఏముందో తెలుసా? ఆ రాజు మేనత్తకి యోహాను ప్రార్థన చేస్తాడు. అప్పుడు స్వస్థత వస్తుంది ఆవిడికి. అది అంత విషయం గుర్తొస్తుంది. ఒరే, నా మేనత్త బాగోలేనప్పుడు ప్రార్థన చేశాడు ఎవర్రా అంటే ఫలానా వ్యక్తి. మరి ఎక్కడున్నాడంటే పద్మాసు దీపంలో పాడేశారు. మీరు ఆజ్ఞ ఒరే బాగా వెళ్ళి తీసుకురండి. మళ్ళీ ఆలోచన పుట్టించిన దేవుడు. అప్పుడు మళ్ళీ పడవేసుకుని వెళ్ళారు. యోహానా ఎక్కడున్నావు? బ్రతుకున్నావా చచ్చిపోయావని అరుస్తున్నారు. తెలుసా? అరుస్తున్నారు. అప్పుడు యోహాను నేను బ్రతికే ఉన్నానని ప్రకటన గ్రంథం చేతితో పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరిగా పద్మాసు దీపంలోకి వెళ్ళిన యోహాను ప్రకటన గ్రంథాన్ని చేత పట్టుకుని బయటకు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుడి రొమ్మున ఆనుకోవాలి మనం. అలాగ ఆనుకోగలిగితే మూలవాక్యం ఏమనుంది? వాడిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా. తర్వాత చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా. చూడండి, మొదటగా మనం ఏం చెప్పుకున్నాం? సంసోను స్తంభాల మీద ఆధారపడ్డాడు, కానీ చివరి కృప కోరుకున్నాడు. మన వాక్యం మీద ఆధారపడాలి. రెండోది, సౌలు ఈటె మీద ఆనుకున్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అంటే తన మరణపు దినములలో ఉన్నాడు. మనము కూడా ఈటె అనే ఆచారాలు, ప్రమాదకర పరిస్థితుల మీద ఆనుకున్నామేమో, కానీ మనం ఎవరి మీద ఆనుకోవాలి? వాక్యం మీద ఆనుకోవాలి. మూడవది, నయమాను తన యజమానుని ఆ మీద ఆనుకున్నప్పుడు అతడు గుడిలో చెయ్యకూడని ఆచారం చేస్తాడు. కానీ నేను చెయ్యను, కానీ వెళ్ళొచ్చా అని అడిగాడు. ఎవరి మీద ఆనుకున్నాడు? జీవము కలిగిన దేవుడి మీద ఆనుకున్నాడు. కాబట్టి జీవము లేని వాటి మీద ఆనుకోనని చెబుతున్నాడు నయమాన్. నాలుగోది కాబట్టి యేసు ఒక రొమ్మును ఆనుకున్న యోహాను వలె మనము వాక్యం మీద ఆనుకుందాం. అర్థమైందా? వాక్యం మీద ఆనుకుందాం. ఈ వాక్యమే నెమ్మదిస్తుంది. ఈ వాక్యం మాట్లాడుతుంది. ఈయన బలపరుస్తాడు, సంతోషపరుస్తాడు, లేవనెత్తుతాడు, ఓదారిస్తాడు. మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం నవ్వుతే నవ్వుతాడు, మనము ఆనందపడతాడు. తెలుసా ఈ దేవుడు? మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ అనుభవాల గుండా మనందరిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మోకరి